నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేతును అని చెప్పి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి, అలాగే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుడను నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయినని చెప్పేసి బైబిల్లో ఆదాము యొక్క వృత్తాంతాన్ని మనం చూడగలుగుతాం. ఈ అనంత విశ్వములో లేకపోతే ఈ భూమండలం మీద మానవ జాతికి ఆది పురుషుడు, మూల పురుషుడు ఆదాము. మనకు ఆదికాండము తొలి అధ్యాయంలోనే, అంటే దాదాపు 2వ అధ్యాయంలోనే ఆదాము అనేటువంటి వ్యక్తి కనబడతాడు. బైబిల్లో 2 ఆదాముల గురించి మనము తరచుగా మనం వింటాం. ఒకటి మట్టి నుండి నిర్మించబడిన ఆదాం. 2 పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చిన కడపటి ఆదాం అనగా యేసు ప్రభువారు. అయితే ఖురాను గ్రంథములో చాలా విచిత్రముగా ఆదాము యొక్క వృత్తాంతము పలు కోణాలలో పలు రీతులుగా ఆదామును గురించి చెప్పబడుతూ వచ్చింది. నేటి ధార్మిక ఇస్లాం యొక్క పండితులే కానీ, ముస్లిమ్స్ వక్తలే కానీ ఎక్కడైనా వేదికపై ఒకవేళ ఖురానులో ఆదామును గురించి చెప్పవలసిన సందర్భం వారికి వస్తే అల్లా సుబ్హానహు వ తఆలా ఆదామును నేలమట్టితో సృష్టించారు అనే మాట చెప్పేసరికి ఒకవేళ సభలో క్రైస్తవులు కనుక ఉంటే, ఓహో ఆదాం అనేటువంటి ఆయన బైబిల్ ప్రకారము నేలమట్టితో యెహోవా దేవుడు సృష్టించాడు అంటే వీళ్ళ ఖురాన్లో కూడా ఆదాం అనే తొలి మానవుడు మట్టి నుండే సృష్టించబడ్డాడు అనమాట. అంటే వీళ్ళ ఖురాన్ గ్రంథము మా బైబిల్ గ్రంథము ఇంచుమించు 2 ఒకటే కావచ్చు. ఒకేలాగా ఉన్న ఈ మాటలన్నీ క్రైస్తవులు అనబడిన వారు చాలామంది భ్రమకు గురి చేయబడతారు. అయితే బైబిల్ ప్రకారముగా దేవుడైనటువంటి యెహోవా నేలమట్టితోటే నరుడను నిర్మించాడు. అయితే ఆ నరుడు అనబడినటువంటి ఆ నేల మట్టితో సృష్టించబడిన ఈ మానవునిలోనే ఎముకలు ఉంచబడినవి, బోన్స్ ఎముకలనే ఉన్నవి, వాటిలో మూలుగు ఉన్నది, నరములు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తము, ప్రతి భాగం తల వెంట్రుకు మొదలుకొని వ్రేళ్లకు ఉండేటువంటి కాళ్ళ వేరలకు ఉండేటువంటి గోర్లు వరకు సమస్తము దేవుడు సృష్టించాడు. మానవుడు సృష్టించబడిన తర్వాత క్రొత్తగా మరొక పదార్థము మనిషిలో తయారవటం అనేటువంటిది ఎప్పటికీ లేదు. పుట్టేటప్పుడు 2 కిడ్నీస్ ఉండవండి. పిల్లవాడు పెరిగే కొలది ఆ తర్వాత కిడ్నీస్ తయారవుతాయి, లేక పుట్టుకొస్తాయి. పుట్టుకలో మనిషికి నేత్రాలు ఉండవు. పుట్టిన కొంతకాలానికి మెల్లిమెల్లిగా కన్నులు ఉత్పత్తి అవుతాయి, తయారవుతాయి. ఇలాగా చెప్పటానికి వీల్లేదు. తల్లి గర్భములోంచి బిడ్డగా పుట్టే ప్రతి శరీరానికి, ప్రతి మనిషికి కూడా పుట్టుకలో ఎన్ని అవయవాలు ఉంటాయో మరణించే వరకు అవయవాలు ఒకటి తక్కువ కాదు. అలాగే పుట్టేటప్పుడు ఏ అవయవము లేకుండగా మానవుడు పుట్టాడు. కొన్ని సందర్భాల్లో వారి యొక్క రక్తం యొక్క విధానం సరికానప్పుడు, కొన్ని సందర్భాల్లో అనారోగ్య పరిస్థితులను బట్టి, తర్వాత మేనరక సందర్భాలను బట్టి, తర్వాత బిడ్డ అంగవైకల్య లోపముగా పుట్టడం, కొంత శరీర అవయవాల మీద ప్రభావం పనిచేయటం అనేది సైన్స్ పరిశోధనగా మనం కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇది కొన్ని చోట్ల మనకు జరుగుతుంటుంది. కానీ వాస్తవం చెప్పాలి అనంటే పుట్టేటప్పుడు ఒక బిడ్డకు ఎన్ని అవయవాలు అయితే సరిగ్గా ఉంటాయో అన్ని అవయవాలు కూడా ఆల్రెడీ పుట్టుకలోనే ఉంటాయి. ఆ తర్వాత బిడ్డ సైజు ఎదిగే కొలది వాటి పరిమాణము చొప్పున అవయవాలు కూడా పెరుగుతాయి. ఇది వాస్తవం. దీన్ని ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. అయితే ఇప్పుడు ఖురానులో ఆదాము యొక్క వృత్తాంతం అట్లాది కాదు. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినలేని కొత్త విషయాలు ఇప్పుడు మీతో చెప్పబోతున్నా. అదేమిటంటే ఆదాం అనేటువంటి వ్యక్తి 7 రకాల పదార్థముల చేత తయారు చేయబడినవాడు. రెండవది 60 అడుగుల ఎత్తుతో మట్టి బొమ్మగా చేయబడినవాడు. ఎప్పుడైనా విన్నారు ఈ విషయం? 7 రకాల పదార్థాలతోనూ పైగా 60 అడుగులు ఎత్తుగలిగినటువంటి పెద్ద శరీరముతో 60 అడుగులు ఎత్తుగలిగిన వ్యక్తిని ఆదామును
అల్లా స్వర్గములో తయారు చేసి కొన్ని సంవత్సరాల వరకు అలాగే వదిలేశాడట. ఈ మాటలు ముస్లిం యొక్క ధార్మిక పండితులు వారు చెప్పేటువంటి విషయాలని నేను మీకు చెప్తున్నా. వారు కూడా ఎందుకు చెప్పారు, ఎట్లా చెప్పారంటే అందుకు మహమ్మదు తన కాలములో తన అనుచరులకు చెప్పినటువంటి హదీసులను ఆధారంగా తీసుకొని ముస్లిం పండితులు కూడా అవే విషయాలు వారు వెలుగులోకి తీసుకురావటం అనేది జరుగుతూ వచ్చింది. సోదర సోదరీమణులారా, ఈనాటి ప్రసంగంలో మొదటి మానవుడు, మానవులందరి పితామహుడు, మొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం గురించి తెలుసుకుందాం. అల్లాహ్ ఈ భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ఈ సృష్టి మొత్తానికి ఏకైక సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిలో ముఖ్యంగా మనము దైవ దూతల గురించి, జిన్నాతుల గురించి, మానవుల గురించి తెలుసుకోవాలి. దైవ దూతల్ని అల్లాహ్ కాంతితో సృష్టించాడు. జిన్నాతులను అల్లాహ్ అగ్ని జ్వాలలతో సృష్టించాడు. దైవదూతల సంఖ్య అనేకము. అల్లాహ్ ఆజ్ఞలను తూచ తప్పకుండా దైవదూతలు పాటిస్తూ ఉంటారు. తప్పు చేయటం, అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించటం దైవదూతల స్వభావంలోనే లేదు. జిన్నాతులను అల్లాహ్ అగ్ని జ్వాలలతో సృష్టించాడని, దైవదూతలను కాంతితో సృష్టించాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో ఖులికతిల్ మలాయికతు మిన్ నూర్ వ ఖులికల్ జాన్ను మిన్ మారిజిమ్ మిన్ నార్ అని తెలియజేసి ఉన్నారు. అనగా దైవదూతలు కాంతితో సృష్టించబడ్డారు, జిన్నాతులు అగ్ని జ్వాలలతో సృష్టించబడ్డారు. దైవదూతలు మరియు జిన్నాతుల తరువాత మానవుడిని సృష్టించటానికి అల్లాహ్ భూమండలం మీద ఉన్న రకరకాల మట్టి నమూనాలన్నింటినీ సేకరించి 60 అడుగుల మానవ రూపాన్ని తన స్వహస్తాలతో నిర్మించాడు. కొద్ది రోజుల వరకు మట్టితో తయారు చేయబడి ఉన్న ఆ మానవ ఆకారాన్ని అలాగే వదిలేయగా అప్పటికే సృష్టించబడి ఉన్న దైవదూతలు, జిన్నాతులు అటు ఇటు వస్తూ వెళుతూ ఒక కొత్త జీవిని అల్లాహ్ సృష్టిస్తున్నాడన్న విషయాన్ని గమనించారు. ఒకరోజు అల్లాహకు మరియు దైవదూతలకు మధ్య కొత్త జీవి గురించి సంభాషణ కూడా జరిగింది. దైవదూతలు అల్లాహ్తో ప్రశ్నించారు, ఓ అల్లాహ్, ఎవరు ఈ కొత్త జీవి అనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలకు సమాధానమిస్తూ ఇన్ని జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా, ఖురాన్ గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యం, నేను భూమిలో ప్రతినిధిని చేయబోతున్నాను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు దైవదూతలు అల్లాహ్తో ఒక సందేహం వ్యక్తపరిచారు, ఓ అల్లాహ్, నీవు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి రక్తం ప్రవహింపజేసేవాడిని ఎందుకు సృష్టిస్తున్నావు? అంటే ఈ మానవుడు భూమి మీద రక్త కల్లోలాలు సృష్టించుకుంటాడు అని సందేహం వ్యక్తపరిచారు. ప్రశ్న ఏంటంటే దైవదూతలకు మానవుణ్ణి చూసి ఈ సందేహము ఎందుకు కలిగింది? మానవుడు ఇంకా సృష్టించబడలేదు, అతనికి ఇంకా ప్రాణం పోయనే లేదు. అప్పుడే దైవదూతలు అతని గురించి ఈ విధంగా ఎందుకు సందేహపడ్డారంటే ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే మనిషి కంటే ముందు సృష్టించబడి ఉన్న జిన్నాతులను అల్లాహ్ భూమి మీద నివసింపజేస్తే ఆ జిన్నాతులు భూమి మీద కల్లోలాలు రేకెత్తించుకొని రక్తం ప్రవహింపజేసుకున్నారు. అప్పుడు అల్లాహ్ దైవదూతల్ని పంపించి వారిని శిక్షించగా దైవదూతలు జిన్నాతులను భూమిపై నుంచి తరిమి సముద్రాల మధ్య ఉన్న దీవులకి పరిమితం చేసేశారు. అంటే భూమి మీద జిన్నాతులను నివసింపజేస్తే వారు రక్తపాతాలు సృష్టించుకున్నారు, అది దైవదూతలు చూశారు. కాబట్టి ఇప్పుడు మానవుడు కూడా వెళ్ళి అక్కడ అదే విధంగా ప్రవర్తిస్తాడేమోనన్న సందేహం వారికి కలిగింది. ఆ విషయం అల్లాహ్ ముందర వారు వ్యక్తపరిచారు. అప్పుడు అల్లాహ్
దైవదూతలకు సమాధానమిస్తూ ఇన్ని ఆలము మా లా తాలమూన్, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని చెప్పేశాడు. ఆపై అల్లాహ్ ఆ మట్టి ఆకారంలో ఉన్న మానవునిలో తన ఆత్మను ఊదాడు. వనఫఖ్తు ఫీహి మిర్ రూహి, ఖురాన్ గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యం. వనఫఖ్తు ఫీహి మిర్ రూహి అనగా అతనిలో నా ఆత్మను ఊదాను. అల్లా తన ఆత్మను అందులో ఊదగా మనిషి శరీర అవయవాలు ఒక్కొక్కటి నిర్మించబడుతూ సంపూర్ణ మానవుడు ఉనికిలోకి వచ్చేశాడు. మానవుడు సృష్టించబడిన తర్వాత, అతను జీవం పోసుకున్న తర్వాత అతనికి తుమ్ము వచ్చింది. అతను అల్హమ్దులిల్లా అని పలికాడు. మనిషి సృష్టించబడిన తర్వాత మనిషి నోట వచ్చిన మొదటి పలుకు, మొదటి మాట అల్హమ్దులిల్లా అనగా అల్లాహకు కృతజ్ఞతలు. అది విని అల్లా మానవునికి ఇలా సమాధానం ఇచ్చాడు, యర్హముకల్లాహు యా ఆదం, ఓ ఆదం నీపై అల్లాహ్ కరుణించాడు. గమనించారా ఇక్కడ ఒక విషయాన్ని? మొదటి మానవుడికి అల్లాహ్ ఓ ఆదం అని పిలిచాడు. అంటే మొదటి మానవునికి ఆదం అన్న పేరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. తర్వాత ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ దైవదూతల వద్దకు పంపించాడు. అక్కడ కూర్చొని ఉన్న దైవదూతల వద్దకు వెళ్ళి సలాము పలకండి, వారు ఇచ్చే సమాధానాన్ని వినిరండి అనగా ఆదం అలైహిస్సలాం వెళ్ళి దైవదూతలకు అస్సలాము అలైకుం అని సలాం పలికారు. దానికి బదులుగా దైవదూతలు వఅలైకుముస్సలాం వరహమతుల్లా అన్నారు. అది వినేసి ఆదం అలైహిస్సలాం అల్లా వద్దకు వచ్చి, ఓ అల్లా, నేను వారికి అస్సలాము అలైకుం అని సలాం పలికితే వారు వఅలైకుముస్సలాం వరహమతుల్లా అని సమాధానం ఇచ్చారు అని చెప్పగా అల్లా ఆదం అలైహిస్సలాం వారికి, ఓ ఆదం, నీకు నీ కుమారులకు పరస్పరం పలకరించుకోవటానికి ఇవే పలుకులు ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ రోజు నుండి మానవులందరూ అల్లా భక్తులు పరస్పరం ఎక్కడైనా ఎదురైతే వారు అస్సలాము అలైకుం వఅలైకుముస్సలాం వరహమతుల్లా అని పలకరించుకుంటూ ఉంటారు. మిత్రులారా, ఒక విషయాన్ని గమనించారా? అస్సలాము అలైకుం వఅలైకుముస్సలాం వరహమతుల్లా అనే పలుకులు మానవుడు సృష్టించబడినప్పటి నుండి కూడా ఉన్నాయి. అప్పుడే ఈ పలుకులు నిర్మించబడ్డాయి. అంటే ఈ అస్సలాము అలైకుం వఅలైకుముస్సలాం వరహమతుల్లా అనే పలుకులు ఏ ధర్మంలో ఉన్నాయి అంటే అందరూ ముక్తకంఠంగా ఇస్లాం ధర్మంలో ఉన్నాయి అని చెబుతారు. అంటే ఇస్లాం ధర్మ నియమాలు, సిద్ధాంతాలు మనిషి పుట్టుకున్నప్పటి నుంచి కూడా ఉన్నాయన్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారి వీపుపై చెయ్యితో స్పర్శించగా ఆత్మలు ఉనికెలుకొచ్చాయి. వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాంతిని ప్రసాదించాడు. ఆ కాంతితో అవన్నీ మెరుస్తూ ఉంటే ఆదం అలైహిస్సలాం వారిని చూశారు. ఎవరు వీరు అల్లా అని ప్రశ్నిస్తే వీరందరూ రాబోయే నీ సంతానము అని అల్లా ఆదం అలైహిస్సలాం వారికి సమాధానం ఇచ్చాడు. ఆదం అలైహిస్సలాం ఆ ఆత్మల వైపు పరిశీలిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే ఒక ఆత్మ వద్ద ఎక్కువగా కాంతి ప్రకాశిస్తూ ఉంది. ఎవరు ఈయన అని అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారితో, ఇతను నీ పుట్టబోయే బిడ్డ దావూద్, అతని ఆయుష్ 40 సంవత్సరాలు అని తెలియజేశారు. ఆదం అలైహిస్సలాం వారికి ఆశ్చర్యం కలిగి, ఓ అల్లా, అతని ఆయుష్ 40 సంవత్సరాలేనా? నా ఆయుష్లో నుంచి ఒక 60 సంవత్సరాలు తీసి అతని ఆయుష్లో కలిపేయండి అని వేడుకున్నారు. అల్లా ఆజ్ఞతో ఆదం అలైహిస్సలాం వారి ఆయుష్లో నుంచి
60 సంవత్సరాలు తీసి దావుద్ అలైహిస్సలాం వారి ఆయుష్లో కలపగా దావుద్ అలైహిస్సలాం వారి ఆయుష్ 100 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత అల్లాహ్ ఆదం అలైహిస్సలాం వారికి వస్తువుల పేర్లు నేర్పించాడు. అలాగే వస్తువుల వినియోగాన్ని కూడా నేర్పించాడు అని ధార్మిక పండితులు అభిప్రాయపడ్డారు. వస్తువులన్నింటినీ ప్రవేశపెట్టి అల్లాహ్ దైవదూతల్ని పిలిచి వీటి పేర్లు వినిపించండి అని ఆదేశించాడు. దైవదూతలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్ అన్నారు. మా ప్రభు, నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు, అన్నీ తెలిసిన వాడువు, వివేకవంతుడవు నీవే అని చెప్పారు. అంటే ఈ వస్తువుల పేర్లు చెప్పండి అంటే ఈ వస్తువుల పేర్లు ఏమిటి అన్న జ్ఞానము మాకు లేదు అని చెప్పేసరికి అల్లాహ్ ఆదం అలైహిస్సలాం వారితో, ఓ ఆదం, ఈ వస్తువుల పేర్లు మీరు చెప్పండి అని ఆదేశించగా ఆదం అలైహిస్సలాం వాటి పేర్లన్నీ చకచకా తెలియజేసేశారు. అంటే ఇది నది, ఇది భవనము, ఇది వృక్షము, ఇది ఫలము, ఆ విధంగా అల్హమ్దులిల్లాహ్. ఆదం అలైహిస్సలాం వస్తువుల పేర్లన్నీ పలుకగా దైవదూతలకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అల్లాహ్ దైవదూతలతో అన్నాడు, నేను ముందే మీకు చెప్పాను కదా, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని. చూశారా ఈ మానవునిలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో అనగా దైవదూతలు అప్పుడు మానవుల్లో ఉన్న ప్రత్యేకతల్ని, గొప్పతనాన్ని గమనించారు. అల్లాహ్ దైవదూతలందరినీ ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడమని ఆదేశించాడు. దైవదూతలందరూ అల్లాహ్ ఆజ్ఞను పాటిస్తూ ఆదం అలైహిస్సలాం వారి ముందర శిరస్సు వహించి సాష్టాంగపడ్డారు. అయితే అప్పటికే తన భక్తి శ్రద్ధలతో గౌరవంగా స్వర్గంలో జీవిస్తున్న ఇబ్లీసు మాత్రము ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడలేదు. అది చూసి అల్లాహ్ ఇబ్లీసుతో, యా ఇబ్లీసు మా మనఅక అన్ తస్జుద లిమా ఖలఖ్తు బియదయ్యి 38వ అధ్యాయం 75వ వాక్యం. ఓ ఇబ్లీస్, నేను నా స్వహస్తాలతో సృష్టించిన వాని ముందు సాష్టాంగ పడకుండా ఏ విషయం నిన్ను ఆపింది అని ప్రశ్నించారు. అప్పుడు ఇబ్లీస్ ఏమన్నాడో చూడండి. అతను అల్లాహ్తో అన్నాడు, అనా ఖైరుం మిన్హు ఖలఖ్తనీ మిన్ నారిన్ వ ఖలఖ్తహు మిన్ తీన్ 38వ అధ్యాయం 76వ వాక్యం. శైతాన్ అన్నాడు, నేను అతని కంటే గొప్పవాణ్ణి, నువ్వు నన్ను అగ్నితో సృష్టించావు, అతనికేమో మట్టితో సృష్టించావు అన్నాడు. అంటే నేను అగ్నితో సృష్టించబడ్డాను కాబట్టి నేను గొప్పవాణ్ణి, అతను మట్టితో సృష్టించబడ్డాడు కాబట్టి అతను అల్పుడు అన్నాడు. అంటే లోపల నేను గొప్పవాణ్ణి, వాడు అల్పుడు, నేను గొప్పవాణ్ణి అయ్యి అల్పుని ముందర తల వంచటం ఏంటి అని గర్వపడ్డాడు, అహంకారానికి గురయ్యాడు. అతను అహంకారానికి గురయ్యాడన్న విషయము కూడా అల్లాహ్ ఖురానులో 2వ అధ్యాయం 34వ విషయంలో తెలియజేశాడు. అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్. శైతాను తిరస్కరించాడు, అహంకారి అయి అవిధేయులలో చేరిపోయాడు అన్నాడు. అహంకారాన్ని ప్రదర్శించిన కారణంగా అతనికి జరిగిన పరిణామం ఏమిటంటే అతను స్వర్గం నుంచి ధూత్కరించబడ్డాడు, స్వర్గంలో తనకు ఉన్న గౌరవాన్ని, తన స్థానాన్ని కోల్పోయాడు. ఖురాన్లోని 38వ అధ్యాయం 77వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, ఫఖ్రుజ్ మిన్హా ఫఇన్నక రజీమ్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ధూత్కరించబడ్డావు అంటూ అల్లాహ్ ఇబ్లీసుని ధూత్కరించి స్వర్గ బహిష్కరణకు గురి చేశాడు, స్వర్గం నుంచి బహిష్కరించేశాడు. స్వర్గం నుంచి ఇబ్లీస్ను బహిష్కరించిన తర్వాత
ఆదం అలైహిస్సలాం వారిని అల్లా స్వర్గంలోకి ప్రవేశింపజేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన దాని ప్రకారం ఆదం అలైహిస్సలాం జుమా రోజు సృష్టించబడ్డారు. జుమా రోజునే స్వర్గంలో ప్రవేశింపబడ్డారు. అంటే శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాం వారు సృష్టించబడ్డారు. శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాం స్వర్గంలోకి ప్రవేశించారు. ఆదం అలైహిస్సలాం స్వర్గంలో హాయిగా నివసిస్తూ ఉంటే రోజులు గడిచాక ఆయనకు అక్కడ ఒంటరితనం అనిపించింది. ఒకరోజు ఆయన నిద్రిస్తూ ఉంటే ఆయన ఎడమవైపు పక్కటెముక నుండి అల్లాహ్ ఒక మహిళను సృష్టించాడు. ఆదం అలైహిస్సలాం కళ్ళు తెరిచి చూస్తే పక్కన ఒక వ్యక్తిని చూసి ఎవరండి మీరు అని ప్రశ్నించారు. అప్పుడు ఆమె, నా పేరు హవ్వా, నన్ను అల్లా మీకోసం సృష్టించాడు అని పలికారు. అప్పుడు హవ్వా అలైహిస్సలాం మరియు ఆదం అలైహిస్సలాం వారిద్దరిని జంటగా స్వర్గంలో నివసించమని, స్వర్గంలో హాయిగా విహరిస్తూ స్వేచ్ఛగా తోచిన చోటు నుండి తినండి, తోచిన చోటు నుండి త్రాగండి అని చెబుతూ కేవలం ఒకే ఒక వృక్షం దరిదాపుల వద్దకు కూడా వెళ్ళకండి అని అల్లాహ్ నిబంధన పెట్టాడు. అల్లాహ్ ఆదేశానుసారం ఆది దంపతులు ఇద్దరూ స్వర్గంలో స్వేచ్ఛగా తిరుగుతూ జీవిస్తూ ఉన్నారు. అయితే స్వర్గం నుంచి బహిష్కరించబడిన ఇబ్లీస్ శైతాన్ స్వర్గంలో మానవుణ్ణి హాయిగా జీవిస్తూ ఉండటాన్ని చూసి లోపల కృంగిపోయాడు, అసూయకు గురయ్యాడు. ఎలాగైనా సరే మానవునితో కూడా తప్పు చేయించి అతన్ని కూడా స్వర్గ బహిష్కరణకు గురి చేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అతను చేసిన పని ఏంటంటే ఇద్దరి వద్దకు వెళ్ళి వారిద్దరిలో దుష్ప్రేరణ రేకెత్తించాడు. ఖురాన్ గ్రంథంలో 7వ అధ్యాయం 20వ వాక్యంలో ఇలా తెలుపబడింది, ఫవస్వస లహుమా, శైతాన్ వారిద్దరి వద్దకు వెళ్ళి ఇద్దరిలో దుష్ప్రేరణ రేకెత్తించాడు. అతను ఏమన్నాడంటే, ఏమండి అల్లా మీకు స్వర్గం మొత్తంలో స్వేచ్ఛగా తినండి అని పూర్తి స్వేచ్ఛనిస్తూ కేవలం ఒకే ఒక వృక్ష ఫలాన్ని తినవద్దన్న నిబంధన ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ వృక్ష ఫలాన్ని మీరు తినినట్లయితే మీరు శాశ్వతమైన రాజ్యాన్ని పొందుతారు, మీరు శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోతారు, మీరు దైవదూతలుగా మారిపోతారు, నేను చెబుతుంది నిజమేనని ప్రమాణం చేశాడు, ఒట్టేసుకున్నాడు. ప్రమాణం చేసి మరీ చెబుతూ ఉంటే వారిద్దరూ అతని మాటల్లో పడిపోయి ఆ నిషేధించబడిన వృక్ష ఫలాన్ని తినేశారు. ఖురాన్లోని 20వ అధ్యాయం 121వ వాక్యంలో ఆ విషయం తెలుపబడింది. ఫఅకలా మిన్హా ఫబదత్ లహుమా సౌఆతుహుమా వతఫికా యఖ్సిఫాని అలైహిమా మిన్ వరకిల్ జన్నా. వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి, స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. వారు ఆది దంపతులు ఇద్దరు ఆ నిషేధిత వృక్ష ఫలాన్ని తినగా వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. అప్పుడు సిగ్గుపడుతూ వారు స్వర్గంలోని ఆకులతో వారి మర్మస్థలాలను కప్పుకోసాగారు. అప్పుడు అల్లా వారిద్దరితో మాట్లాడి, మీరు నా ఆజ్ఞను అతిక్రమించారు, శైతాను మీ శత్రువు, అతని మాటల్ని నమ్మి నేను నిషేధించిన వృక్ష ఫలాన్ని మీరు తిని తప్పు చేశారు, మీరు శిక్షార్హులు, మీ శిక్ష ఏమిటంటే మీరు కూడా స్వర్గం నుంచి బయటకు నడవండి అని అల్లా వారిద్దరిని స్వర్గం నుంచి బహిష్కరించి దైవదూతల ద్వారా భూమిపైకి దింపేశాడు. దైవదూతలు ఒకరిని భారత గడ్డ మీద, నేడు శ్రీలంక అని చెప్పబడుతుంది, ఆ రోజుల్లో అది భారతదేశంలోని భూభాగంలో ఒక భాగంగా పరిగణించబడేది. అలా ఆదం అలైహిస్సలాం వారిని భారతదేశంలో,
మరియు హవ్వా అలైహిస్సలాం వారిని సౌదీ అరేబియాలోని జెద్దా పట్టణంలో దైవదూతలు దింపేశారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆది దంపతులు ఇద్దరు కన్నీరు కార్చి అల్లాహతో తన తప్పు మన్నించమని, క్షమించమని క్షమాభిక్ష కోరుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు. సరే, ఆది కాండములో 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడైన యెహోవా నేలమట్టితో నరుడును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయును ఊదెను, అంతటా నరుడు జీవాత్మ అయిన రాయబడి. ఇప్పుడు ఖురాను గ్రంథ ప్రకారముగా ఆదాము ఎట్లా తయారు చేయబడ్డాడనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఖురాన్ 20వ అధ్యాయము 115వ వచనము నుండి నేను చదువుతున్నాను. మేము ఆదాముకు ముందే గట్టి తాగీదు చేశాము, కానీ అతను మరచిపోయాడు. మాకు అతనిలో సంకల్ప బలము అంత కనిపించలేదు. సరే, ఆదాముకు సాష్టాంగ పడండి అని మేము దైవదూతలతో అన్నప్పుడు ఇబ్లీస్ తప్ప అందరూ అతనికి సాష్టాంగ పడ్డారు. వాడు మాత్రము నిరాకరించాడు. అప్పుడు మేము ఇలా అన్నాం, ఓ ఆదాం, వీడు నీకు నీ భార్యకు బద్ధ విరోధి. జాగ్రత్త సుమా, వాడు మీ దగ్గరకు అనగా స్వర్గం నుంచి వెళ్ళగొట్టే స్థితి రాకూడదు సుమా. ఒకవేళ అదే గనుక జరిగితే నువ్వు కూడా కష్టాల్లో పడవలసి వస్తుంది అని మేము ఆదాముకు చెప్పాము. ఇక్కడ నువ్వు ఎంత హాయిగా ఉన్నావో ఇక మీదట నీవు చక్కగా ఈ స్వర్గములో హాయిగా ఉండువు అని అంటూ, మరి శైతాను అతన్ని కవ్వించి ఇట్లా చెప్పాడు. ఏమని? ఓ ఆదాం, నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని, ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించనా అని అన్నాడు. విషయం ఏంటంటే, అల్లా స్వర్గములో ఆదామును 6 రకాల పదార్థాలతో 60 అడుగుల ఎత్తుగలిగిన దేహముతో అల్లా ఆదామును సృష్టించాడట. సరే, ఒక చెట్టును చూపించి ఈ చెట్టు దరిదాపుకు రాకండి, ఈ చెట్టు ఫలం తినకండి అని స్వర్గంలో చెప్పాడట. భూమి మీద కాదు, ఇవన్నీ కూడా స్వర్గంలోనేనట. మరి స్వర్గములో ఆదాము ఎలా చేయబడ్డాడంటే, భూమి మీద ఉన్న అన్ని రకాల మట్టినట దేవదూతలు స్వర్గానికి మోసుకొని వెళ్ళారట. స్వర్గానికి మోసుకొని వెళితే భూమి మీద ఉన్న అక్కడక్కడ కొంచెం మట్టి తీసుకొని వెళితే దానితో ఆదామును స్వర్గములో తయారు చేసి ఈ చెట్టు దరిదాపులోకి రావద్దు, ఫలం మీరు తినద్దని ఆదామవ్వ కూడా చెప్పారట. అయితే వారిద్దరికి సాతాను లేకపోతే ఇబ్లీష్ అనబడినటువంటి వాడు కొన్ని మాటలు చెప్పి వారిని స్వర్గ బహిష్కరం అంటే స్వర్గములో ఉండనివ్వకుండా అతడు కారకుడయ్యాడని చెప్పేసి ఈ 20వ అధ్యాయములో మనం చదువుతున్నాం. ఇంకా బాగా ముందుకు వెళితే 7వ అధ్యాయాన్ని మరి కాస్త నేను చదువుతూ ఉన్నాను. ఇప్పుడు ఖురాన్ 7వ సూర 7వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుతున్నాను. నేను భూమిలో ప్రతినిధిని చేయబోతూ ఉన్నాను అని నీ ప్రభు తన దూతలతో అన్నప్పుడు, భూమిలో కల్లోలాన్ని రేకెత్తి రక్త ప్రవహింప చేసేవాడిని ఎందుకు సృష్టించబోతున్నావో మా ప్రభు? నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్ర నామాన్ని కొనియాడటానికి మేము ఉన్నాము కదా అని ఆ దేవదూతలు అన్నారు. దానికి అల్లాహు, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని కూడా అన్నాడు. తర్వాత అల్లాహు ఆదాముకు అన్ని వస్తు పేర్లను నేర్పి వాటిని దూతల ముందర పరిచాడు. ఒకవేళ మీరు చెప్తే గనుక నిజమైతే కాస్త వీటి పేర్లు చెప్తారా అని కూడా దేవదూతలతో చెప్పాడు. వారంతా ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నీవు అత్యంత పవిత్రుడవు, నీవు మాకు తెలియచేసినది తప్ప ఇంకేమి మాకు తెలియదు, నిశ్చయముగా నీవు అన్ని తెలిసిన వాడవు, వివేకవంతుడు అన్నారు. అప్పుడు అల్లాహు, ఓ ఆదాం, వీటి పేర్లేమిటో నీవు కాస్త చెప్తావా అని అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చకాచకగా అన్ని కూడా అల్లా ఎదుట ఇలా ప్రకటింప చేసేసాడు. అప్పుడు భూమి ఆకాశములో గోప్యంగా ఉన్నవన్నీ కూడా నాకు తెలుసునని, మీరు బహిర్గతము చేసేవి కూడా దాచిపెట్టేవన్నీ కూడా నాకు తెలుసని నేను మీకు ముందే చెప్పలేదా అని అల్లాహు దేవదూతలతో చెప్పాడు. తర్వాత మీరందరూ ఆదాం ముందు సాష్టాంగ పడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగ పడ్డారు. వాడు మాత్రము తిరస్కరించాడు, అహంకారి అయిపోయాడు. తర్వాత మేము, ఓ ఆదాం,
నువ్వు నీ భార్య ఇద్దరు స్వర్గంలోనే ఉండిపోండి, మీరు ఇష్టపడిన చోట్ల నుంచి స్వేచ్ఛగా తిరుగుతూ త్రాగండి, తినండి, ఆ వృక్షము దరిదాపుల్లోకి మాత్రం మీరు పోవద్దు అని మేము చెప్పాము. వినండి, ఇక్కడ బైబిల్కి ఖురానులో ఉన్నటువంటి ఆదాము గల వ్యత్యాసం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నేల మట్టితో నరుడను నిర్మించను. ఈ శరీరము లోపల ఉన్న మాంసము, ఆ లోపల ఉన్న అంతరింద్రియములను సమస్తము కూడా దేవుని చేతుల మీద సృష్టించబడ్డాయి. విషయం ఏమిటంటే, భూమి మీద మనతో పాటు ఉన్న అనేక ప్రాణులు ఉన్నాయి, జీవరాశులు. అవి 4 కాళ్ళతో ప్రయాణం చేసేటువంటి జంతువులే కావచ్చు, ప్రాకు పురుగులే కావచ్చు. వాటికి ప్రాణం ఉంది, అవి ఆకలి కొంటాయి, అవి దాహము కొంటావి, అవి ఊపిరి పీల్చుకుంటావి, అవి నీళ్లు త్రాగుతావి, అవి నిద్రపోతుంటావి, అవి కూడా బిడ్డలను కంటుంటాయి. మనుషులమైనటువంటి మనము కూడా అలాంటి స్థితిలోని మనం ఉంచబడ్డాం. అయితే ఇక్కడ ఆదాము విషయానికి వచ్చేసరికి ఎంత విచిత్రమైన విషయాలు రాయబడ్డాయంటే, ముందుగా ఆదాము ఎన్ని రకాల పదార్థాలతో సృష్టించబడ్డాడో ఈ విషయాన్ని నేను ముందు చెప్పి ఒక్కొక్క వివరణ మీకు ఇవ్వటానికి నేను ముందుకు వెళతాను. మొట్టమొదటిగా ఖురాన్ 15:26 వచనములో కుళ్ళిపోయిన ఎండిన పొడిపొడులాడు మట్టితో ఆదాము సృష్టించబడ్డాడు. నెంబర్ 1, కుళ్ళిపోయిన మట్టితోనట. ఏమంటే అసలు ఆ కుళ్ళిపోయే అవకాశము ఎప్పుడు వస్తుంది? అప్పటికి ఇక మానవ జాతి భూమి మీదే లేరు కదా, ఒక వర్షం పడటం అనేది లేదు కదా, ఏ పదార్థం, ఏ పుష్పం, ఏ ఫలం అప్పటికి కుళ్ళిపోవటం అనేది సృష్టిలో లేనే లేదు కదా. కానీ ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఖురాన్ 15:26 వచనములో కుళ్ళిపోయి పొడుపొడులాడేటువంటి మట్టితో లేక ఇసుకతో ఆదామును సృష్టించామన్నాడు ఒక విషయం. రెండవది, అందులోని 28వ వచనములో కుళ్ళిపోయిన నల్లని ఆకారము గల మట్టితో సృష్టించామన్నాడు. ముందేమో కుళ్ళిపోయి పొడుపొడులాడేటువంటి ఇసుకతో మేము మానవుని సృష్టించాము లేక మట్టితో సృష్టించాము. రెండవది, నల్లని మట్టితో మేము ఆదామును సృష్టించాము అని 28వ వచనములో చెప్పాడు. తర్వాత మూడో మాట ఏమిటంటే, ఖురాన్ 25:54లో ప్రవహించేటువంటి నీళ్లలో కొన్ని నీళ్లు తీసి నీటితో మేము మానవుని సృష్టించాము అన్నాడు. మొదటగా మట్టితో సృష్టించామన్నాడు, రెండోది కుళ్ళిపోయిన మట్టితో సృష్టించాము అన్నాడు, మూడోది వచ్చేసరికి పారేటువంటి నీళ్లలో కొన్ని నీళ్లు బయటికి తీసి ఆ నీటితో మానవుని సృష్టించామన్నాడు. ఈ మాట ఖురాన్ 25:54. మరలా అదే ఖురాను 86:5-6 వచనములో పారే నీటిలో సెగసెగమని పరుగులెత్తి పైకి లేచే నీళ్లతో, పారే ప్రవహించే నీటిలో ఎగిసిపడేటువంటి నీళ్లతోటి మేము ఆదామును సృష్టించాము అన్నాడు ఇక్కడ. సరే, పారే నీరైనా ఎగిసిపడే నీరైనా మొత్తం మీద నీరే. 1, నీళ్లతో సృష్టించామన్నాడు. 2, కుళ్ళిపోయిన పొడుపొడులాడే ఇసుక వలె ఉన్న మట్టితో సృష్టించామన్నాడు. 2, లేదు నల్లని మట్టితో మేము సృష్టించామన్నాడు. అక్కడికి 3 మాటలు వచ్చేసేసాయి. తర్వాత అదే ఖురాను 35:11 వచనములు ఏమంటాడు, వీర్యము ముద్దతో పూర్తిగా ఆదామును తయారు చేశాము అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చాడండి అది? వీర్యము ముద్దతో పైనుండి క్రింద వరకు ఆదామును నేను తయారు చేశాను అన్నాడు. కుళ్ళిపోయిన మట్టితో చేశానంటాడు, పొడిపొడిలాడే ఇసుకతో చేశానన్నారు, ఎగిసిపడే పారేటువంటి నీళ్లతో చేశానన్నాడు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏమంటాడంటే, ఒక వీర్యము ముద్దతో మానవుని మేము తయారు చేశాము అని అంటాడు. అందులోనే 76:2 వచనములో కూడా ఖురానులోనే వీర్యము ముద్దతో మేము నరుడును రూపించాము అంటాడు. అదే ఖురానులో 77:20 వచనములో కూడా వీర్యము యొక్క పదార్థముతో నీళ్లను రెండిటిని కలిపి మేము ఆదామును తయారు చేశాము అని అంటాడు.
కాస్త మనం ముందుకు వెళితే 96 ఖురాను 2వ వచనములో ఏమంటాడు అని అంటే, ఎర్రని రక్తపు ముద్దతో మేము నరుడును తయారు చేసామన్నాడు. ఎర్రని, అక్కడ నల్లని, ఎర్రని రక్తము ముద్దను తెచ్చి రక్తపు ముద్దతో మానవుని చేశామంటాడు. వీర్యము ముద్దతో మానవుని చేశామంటాడు. తర్వాత కుళ్ళిపోయిన మట్టితో ఆదామును చేశామంటాడు. పొడులాడే ఇసుకతో మానవుని చేశామంటాడు. తర్వాత ఏమో పరుగులెత్తి ఎగిసిపడేటువంటి వట్టి నీళ్లతో మేము ఆదామును చేశాము అంటాడు. మరొక విషయం, ఖురాను 94వ మాటలో ఏం చెప్తే 4వ వచనములో, కష్టాలన్నీ కూడబెట్టి కష్టములతో మేము ఆదామును చేశామన్నాడు. అంటే ఆదామును తయారు చేయడానికి అల్లాగే కష్టం వచ్చి పడిందా, లేక కష్టం అనేటువంటి పదార్థముతో ఆదామును సృష్టించాడా? ఇది కాస్త మనకు తెలియాలి. అంటే ఆదామును తయారు చేయటానికి అల్లాకు కష్టమైందా, కష్టముతో మేము కష్టం అనే పదార్థముతో ఆదామును సృష్టించాము అని చెప్పాడు. తర్వాత 38:71 ఖురానులో 38:71 నేల మట్టితో ఆదామును సృష్టించాము. ఇక్కడ కనబడుతుంది బైబిల్ సంబంధించిన మాట. 7 విషయాలు వచ్చాయి మీకు ఇక్కడ. 7 విషయాలలో ఒక్క విషయము బైబిల్తో సమానముగా పోల్చబడింది. బైబిల్లో నేల మట్టితో నరుడను నిర్మించెను, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఖురాన్లో ఇక్కడ 38:7 అంటాడు, నేల మట్టితో అల్లా ఆదామును సృష్టించాను లేక నిర్మించాను. ఇక్కడ ఈ మాట సరిపోయింది. అదనంగా పైన మరొక 6 మాటలు ఎక్కువగా వచ్చేసేసాయి. ఏమండి, మనిషికే ఉంటుందా వీర్యము? మరి జంతువులు కూడా ఉంటది కదా, అవి కూడా కలిస్తే బిడ్డలు కలుగుతాయి కదా వీర్యం అనేటువంటిది. రక్తం అనేది మనుషులమైన మనకే ఉంటుందా? జంతువులకు వస్తే రక్తం రాదంటారా? వాటికి కూడా రక్తం ఉన్నది కదా. మనమేనా ఊపిరి పీల్చుకొని బ్రతికేది? అవి కూడా ఊపిరి పీల్చుకుంటాయి కదా. నీళ్లు త్రాగటం, దాహం వేయటం మనకు మాత్రమేనా? సృష్టిలో గొర్రెలు, మేకలు, పశువులు అనేటువంటివి నీళ్లు త్రాగవా? వాటికి రక్తములో నీటి శాతం అనేటువంటిది వాటికి ఉండవా? ఆలోచన చెయ్యండి. కానీ ఇక్కడ విచిత్రంగా ఏం చెప్తున్నాడు అని అంటే, కుళ్ళిపోయిన మట్టితో సృష్టించామంటాడు. అసలు కుళ్ళిపోయిన మట్టి ఎక్కడ ఉంటుంది భూమి మీద? ఒకటి. రెండవది, పారే నీటితోని మేము ఆదామును సృష్టించామంటాడు. ఇది ఒక భిన్నమైన మాట. తర్వాత ఎర్రని రక్తపు ముద్దను తెచ్చి ఎర్రని రక్తపు ముద్దతో మేము మానవుని చేశామంటాడు ఒక మాట. ఆ పైగా మనము చూస్తే ఇంకొకటి ఏంటంటే, నల్లని మట్టితో మేము ఆదామును చేశామంటాడు మరొక మాట. కష్టాలు తీసుకొచ్చి కష్టాలతో మేము మానవుని సృష్టించామంటాడు, ఇది ఒక మరో మాట. ఏమంటే ఇన్ని రకాలుగా ఆదాము యొక్క ప్రస్తావన ఖురాన్ అంతట్లో కనబడుతుంది. ఎక్కడైనా వేదికపై ముస్లిమ్స్ వక్తలు లాంటి వాడు, సహోదరుడు సిరాజు షఫీ లాంటి వారు, జాకిర్ నాయక్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎక్కడైనా మాట్లాడేటప్పుడు బైబిల్కి సంబంధించిన మాట ఏదైతే ఖురానులో ప్రధానంగా కనబడతాదో ఆ మాటని ఎత్తి చూపిస్తాడు తప్ప, ఆ ఆదాముని అల్లా సుబ్హానహు వ తఆలా వీర్యంతో చేశాడు, తర్వాత కుళ్ళిపోయిన మట్టితో చేశాడు, ఆ తర్వాత వట్టి నీళ్లతోటి ఆదామును తయారు చేశాడు, కష్టములనే పదార్థముతో ఆదామును సృష్టించాడు, ఇలాంటి మాటలు ఎక్కడ నోరు జారరు, ఎక్కడ చెప్పరు వారు. కేవలము ఈ ఒక్క మాట చెప్తారు, నేల మట్టితో ఆదామును అల్లా చేశారు అని. ఎందుకంటే ఈ మాట ఖచ్చితంగా బైబిల్కు సరిపడేదిగా ఉంది కాబట్టి, బైబిలే వారికి కూడా ప్రామాణికమైన గ్రంథము కాబట్టి బైబిల్కు అనుకూలమైనటువంటి మాటను మాత్రమే వారు ఎత్తుకొని చూపిస్తారు. ఇప్పుడు ధార్మిక పండితులు లేకపోతే ముస్లిమ్స్ వక్తలు వారి ప్రసంగాలు నా దగ్గర ఉన్నాయి. వారు చెప్తున్న మాటలు హదీసులు వారు చెప్తున్నాయి కాబట్టి నేను లింక్ మీకు షేర్ చేస్తా. ఆ తర్వాత మీరు చూద్దురు కానీ ఈ అంశంతో పాటు ఆ అంశాన్ని కూడా మీకు కాస్త పెట్టడం జరుగుతుంది, మీరు చూద్దురు కానీ ఎలా చేశారని. ఇంకా విచిత్రం ఏంటంటే 60 అడుగులు ఎత్తుగలిగిన ఆదామును అల్లా స్వర్గంలో చేసి అలా వదిలేశాడట. అతనికి ఊపిరి ప్రాణం ఏం పోయలేదట. అప్పుడు స్వర్గంలో దేవదూతలట అటు ఇటు ఇటు అటు కొంతకాలం తిరుగుతూ దూతలు ఒక చోట సమావేశంగా ఏర్పడన్నారట. ఏంటి అల్లా కొత్త జీవినైనా సృష్టించబోతున్నాడా? దూతలకు వచ్చిందట సందేహం స్వర్గంలో. ఏంటి అల్లా ఎప్పటి నుంచి పక్కన పడేసినట్టుగా ఈ యొక్క దేహం ఇట్లా ఉంది, లేకపోతే ఈ శరీరం కొత్త జీవినైనా చేయబోతున్నాడా అని అనుకుని అప్పుడు దూతలు వచ్చి అడిగారంట. ఏమని?
ఓ అల్లా, నీవు కొత్త జీవిని ఏమైనా సృష్టించబోతున్నావు అంటే అప్పుడు అల్లా అన్నారట, భూలోకములో ఒక ప్రతినిధిని మేము సృష్టించబోతున్నామంటే దూతల వెంటనే ఏంటి, రక్తము కార్చి ఒకరికొకరు కొట్టుకు పొడుచుకుని చచ్చిపోయి రక్తాన్ని ప్రవహింపగావించగలిగేటువంటి నరులను నువ్వు సృష్టించబోతున్నావా అన్నారట. ఎందుకు ఆ సందేహము దేవదూతలకు వచ్చింది? భూమి మీద మనుషులు అనబడిన వారు పగతోనో ఆవేశముతోనో ఒకరి రక్తం ఒకరు కళ్ళ చూసుకుంటారనేటువంటిది అప్పటికి ఇంకా మానవ సృష్టి కలగక మునిపే దేవదూతలకి సందేహం ఎందుకు వచ్చిందంటే దీనికి చక్కని వ్యాఖ్యానము ఖురాను ద్వారా, హదీసుల ద్వారా ముస్లిములు ధార్మిక పండితులు చెప్తున్నటువంటి విషయాలు ఎట్లా ఉంటాయి అనంటే, అల్లా దేవదూతలను కాంతితో సృష్టించాడని, జిన్నత్తాలు లేక జిన్నాలు అంటారన్నమాట, అవి చెడ్డ దూతలు. ఈ జిన్నత్తాలు అనబడినటువంటి వాటిని అగ్నితో సృష్టించాడట. సృష్టించి ఈ జిన్నత్తాలను మొట్టమొదట దేవుడు ఈ భూమి మీద ఉంచాడట, మీరు కాపురం చేయండి ఇక్కడ అని. అప్పుడు జిన్నత్తాలు ఒకరినొకరు కొట్టుకొని రక్తము ప్రవహించే విధిగా చేస్తే స్వర్గములో ఉండేటువంటి కాంతితో సృష్టించబడిన దేవదూతలనట భూమి మీదకి పంపించి, భూమి మీద ఒకరికి ఒకరు వారు కొట్టుకు చస్తున్నారు జిన్నత్తాలు, ఆ యొక్క దూతలను మీరు ఎక్కడికైనా తీసుకెళ్లి పారేయండి అని అల్లా ఆదేశిస్తే అప్పుడు సముద్రము మధ్య దీవుల్లో పారేశారట ఆ దూతల్ని. ఏ దూతలు? చెడ్డ దూతల్ని. చూడండి, చెడ్డ దూతలని మంచి దూతలు అంటే కాంతితో సృష్టించబడిన దేవదూతలు వచ్చి జిన్నత్తాలు అనబడినటువంటి అగ్నితో చేయబడిన ఈ దేవదూతలు అంతకుముందు భూమి మీదే ఉన్నారట, ఒకరు ఒకరు కొట్టుకు చస్తున్నారట. అప్పుడు ఆ దూతలు వచ్చి వీరిని ఏం చేశారంటే అందరినీ హతము చేసి వారిని తీసుకుని వెళ్ళి సముద్రము దాటి భూమి మీద అడుగు పెట్టకుండానట్లు సముద్రం చుట్టూ నీళ్లుండి ఆ మధ్య ఉండేటువంటి దీవుల్లో తీసుకెళ్లి ఆ జిన్నత్తాలను తీసుకెళ్లి దేవదూతలు పారేశారట. ఏమంటే ఈ మాటలో ఏదో చందమామ కథల్లో మనం మాట్లాడుకునేటువంటి హిట్లర్ సినిమాలో ఉండేటువంటి విషయాల్లాగా మనకు కనబడతాయి. ఏమంటే అగ్నితో సృష్టించబడినటువంటి దేవదూతలు ఏదో సముద్రం మధ్యలో దీవుల్లో తీసుకెళ్లి పారేస్తే మాత్రం వాళ్ళు బయటికి రాలేరా? తిరిగి ఆదాముతో అంటాడు, మీకు శత్రులైన వారు భూలోకంలో ఉన్నారు, వారు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉండిపోతారు, మీరు మాత్రం వారిని చూడలేరు, కాబట్టి మిమ్మలను పడద్రోయటానికి ఇబ్లీస్ ఎట్లా కారకుడయ్యాడో అలాంటి వారి భూమి మీద ఉన్నారు, మీ శత్రువులు అనబడిన వారు, మీరు జాగ్రత్తగా మీరు మీ సంతానం జాగ్రత్తగా మలుచుకోవాలి, జాగ్రత్తగా జీవించడని అల్లా తర్వాత ఆదాం అవ్వకు కూడా ఆ విషయాలను తెలియపరచటం జరిగిందట. సరే, ఇప్పుడు అగ్నితో సృష్టిస్తే వారికి రక్త మాంసాలు ఎక్కడుంటాయి? ఆలోచన చేయాలి కదా ఈ విషయము. భూమి మీద ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాము అని అంటే దేవదూతలు అన్నారట, అదేంటి అల్లా, ఇంతకు ముందే నువ్వు జిన్నత్తాలను భూమి మీద పెడితే వాళ్ళు ఒకరు నరుక్కున్నారు కదా, రక్తమంతా పారింది కదా, అలాంటి భూమి మీదకి మళ్ళీ ఈ మానవుణ్ణి కూడా తీసుకెళ్లి పెడుతున్నావా? నిన్ను ఆరాధించటానికి పూజించటానికి స్వర్గంలో దేవదూతలు మేము ఉన్నాం, మేము సరిపోవా అనేసి ఈ విధంగా దూతలు అన్నారట. లేదు లేదు, నాకు తెలిసినవన్నీ మీకు తెలియదు, మీరు మౌనంగా ఉండండి అన్నాడట. విషయం ఏంటంటే అగ్ని చేత సృష్టించబడిన ఈ దేవదూతలకు మాంసము రక్తము ఉంటాదా? ఇది ముస్లిమ్స్ వక్తలు కాస్త వివరణ ఇవ్వాలి. సరే, మొత్తం మీద ఈ దేవదూతలు వచ్చి ఏం చేశారట, తీసుకెళ్లి సముద్రము యొక్క దీవులలో మధ్య భాగములో వారిని పారవేసిరి. అంతటితో అయిపోయింది. ఇక 60 అడుగులు ఎత్తుగలిగినటువంటి ఈ ఆదామునికి ఆ తర్వాత అల్లా ప్రాణం అంటే ఆత్మను ఊదేడట. అంతటా 60 అడుగులు ఎత్తుగలిగిన ఆదాం ఒక్కసారి లేచి నిలబడ్డాడట. దానికి ముందు ఏం జరిగిందంటే ఆ ఆత్మను ఊది ఆదామును వీపు మీద అల్లా ఇలాగా సరిచేయడట. అలా చేయడంతో ఆ వీపులో నుండి కోట్ల 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 కొలది ఆత్మలు బయటకు వచ్చాయట. ఆ ఆత్మలో ఒక్క ఆత్మ మాత్రము అతి తేజో మహిమతో తేజోత్వముగా మంచి వెలుగుతో ప్రకాశిస్తున్న ఆ కోటాను ఆత్మలో ఒక ఆత్మ బయటకు వచ్చి అలా పక్కనే నిలబడ్డాడట. అప్పుడు ఆదాం అన్నాడట, ఓ అల్లాహ్, ఎవరు ఈ కాంతివంతముగా అతి తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ ఆత్మ ఎవరంటే దావూద్ అంటే దావీదు. దావూద్ అనేటువంటి వ్యక్తి
మీ సంతానములో పుట్టబోయే ఒక అద్భుతమైన ప్రవక్త, ఒక అద్భుతమైనటువంటి కుమారుడు, అతని పేరు హజరత్ దావూద్ అలీహి వసల్లం అని చెప్పేసేసేసి దావీదుని గురించి చెప్తూ అల్లా అన్నట. కాకపోతే ఆయన భూమి మీద 40 సంవత్సరాలే బ్రతుకుతాడు అన్నట. అప్పుడు ఆదం అన్నట, అయ్యో ఓ నా అల్లా, ఏంటి నా సంతానం వారు అంత తక్కువ బ్రతుకుతారా? ఓ పని చేయండి, నా ఆయుష్కాలములో అతనికి ఒక 60 సంవత్సరాలు ప్రసాదించి 100 పూర్తి చేయండి అని ఆదాము అల్లాకు డైరెక్షన్ ఇచ్చాడట. అప్పుడు అల్లా అన్నారట, అలా చేయమంటావా? అయితే నీ ఆయుష్కాలంలో 60 తీసి అతనికి ఇచ్చేయమంటావా అని. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు ఆదాం అనేవాడికి ఒక ఆయుష్కాలం ఉందని, అతడు భూమి మీద బ్రతుకుతాడని, అతనికి సంతానం పుడతాదని, అది కూడా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో బిడ్డలు పుట్టుకొస్తారనే విషయమే ఆదాముకే తెలియలేనప్పుడు ఆదాము ఎట్లా నా ఆయుష్ కాలములో ఒక 60 ఆయుష్ సంవత్సరాలు అతనికి ప్రసాదించండి అని చెప్పటం? సరే, మొత్తం మీద నువ్వు చెప్పినట్టుగా నీ ఆయుష్ కాలములో ఒక 60 సంవత్సరాలు మేము దావూదునకు ఇస్తాము అని ప్రమాణం చేశారట. సరే, ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆదాము మొట్టమొదట, దీనికంటే ముందు ఆదామును ఊపిరి పోసిన వెంటనే ఆదాము తుమ్మటం ప్రారంభించాడట. ఇది కూడా హదీసుల్లో మొహమ్మదు వారు చెప్తున్నటువంటి హదీసులలో ముస్లిము యొక్క పండితులు, ధార్మిక పండితులు చెప్తున్న విషయాలు, వారి విషయాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఆదామును చేసిన తర్వాత మొట్టమొదట ఆదాం చేసిన పని ఏంటంటే, అతడు హచ్ అని తుమ్మాడట. తుమ్మడం వెంటనే అల్హమ్దులిల్లా అన్నాడట. అప్పటి వరకు భాష కోసం కూడా ఆదాముకు తెలియదు, అది ఏ భాష కూడా తెలీదు, ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియలేనప్పటికీ అతడు తుమ్మిన మరుక్షణమే అల్హమ్దులిల్లా అన్నాడట. ఆ మాటకు దేవదూతలందరూ కూడా ఆశ్చర్యపోయి, ఓ అల్లాహ్, అతనికి నువ్వేమీ చెప్పకపోయినా అతడు ఎట్లా మిమ్మలను అల్హమ్దులిల్లా అన్నారు అని దేవదూతలు అల్లాని ప్రశ్నించారట. అప్పుడు అల్లా అన్నారట, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవని నేను మీతో చెప్పలేదా అనేసి అన్నారట. అప్పుడు వీపిని సరిచి అతల్లోంచి ఆత్మలను లేపటము, దావీదికి 60 సంవత్సరాలు ఇమ్మని మరలా ఆదాము గారేమో అల్లా గారితో చెప్పటం. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆదాము గారితో స్వర్గంలోనే, ఈ మ్యాటర్ అంతా, ఈ స్టోరీ అంతా స్వర్గంలో జరుగుతుంది, భూమి మీద కాదు. అప్పుడు అల్లా అన్నారట, మీరు దేవదూతల దగ్గరికి వెళ్ళండి అన్నారట. మరి అల్లా ఏ ప్లేస్లో ఉన్నారో మనకు తెలియదు, అక్కడికి ఎంత దూరంలో దేవదూతలు ఉన్నారో మనకు తెలియదు, కానీ మీరు దేవదూతల మధ్యకి వెళ్ళండి అన్నారట. అప్పుడు ఆదాము గారు దేవదూతల మధ్యకు వెళ్ళి అస్సలాము అలైకుం అన్నారటండి. ఎవరు? ఆదాము గారు. అరే, ఇతనికి ఈ పరలోకపు భాష ఎట్లా తెలుసు? మన మధ్యకు వచ్చి అస్సలాము అలైకుం అని ఎట్లా చెప్పేశారు ఆదాము గారు అని ఆశ్చర్యపోయారట దేవదూతలు. అప్పుడు వెంటనే దానికి ప్రతి సమాధానం ఏమిటంటే, వాలేకుం అలైహి వస్సలాం అని చెప్పేసేసి వీళ్ళు కూడా రిటర్న్గా సమాధానం, మీకు సమాధానం అన్నట్టు అస్సలాం వాలేకుం వాలేకుం అస్సలాం అని చెప్పేసేసి వరహమతుల్లా అని చెప్పేశారట. దానికి ధార్మిక పండితులు ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు భూమి మీద ఏదైతే అరబిక్ ఖురాన్ గ్రంథం అవతరించిన భాష ఏదైతే ఉన్నదో, సరిగ్గా ఇదే భాష అల్లా సుబ్హానహు వ తఆలా స్వర్గములో అరబిక్ మాత్రమే మాట్లాడతారు. దేవదూతలు కూడా అరబిక్ భాష మాత్రమే వచ్చుంటుంది. తొలి మానవుడైనటువంటి ఆదం నబి అల్లా, అతడు కూడా అరబిక్ భాష మాత్రమే మాట్లాడేవాడు అని ఇప్పుడు ధార్మిక పండితులు, ఖురాన్ గ్రంథం యొక్క వ్యాఖ్యానకర్తలు ఖురానికి పక్కన కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చేస్తున్నారు. స్వర్గంలో అరబిక్ భాష ఉండేది. ఏమంటే అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి తన తొలి పత్రిక 13వ అధ్యాయము తొలి వచనంలో ఒక మాట ఉంటుంది, నేను మనుషుల భాషలతో మాట్లాడినను దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అంటాడు. అంటే భూమి మీద కొన్ని వేల భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నిటికీ ఆది తల్లి ఎవరంటే ఆదిమ హిబ్రూ భాష. అది భూమి మీద భాష. పరలోక భాష హిబ్రూ భాష అని నేను చెప్పట్లా. భూమి మీద ఉన్న భాషలలో ఆదిమ హిబ్రూ. సరే, భూమి మీద మొట్టమొదట అంటూ ఒక భాష అంటూ ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, బైబిల్ ఆదిమ హిబ్రూ భాషను తర్జుమా చేయబడినది.
సరే, ప్రారంభంలో ఏ భాష అయితే ఒకే భాష ఒకే పలుకుండునని ఆదికాండం ఇంతకుముందు నా వీడియోలో తెలియపరిచా. ఒకే పలుకును ఒకే భాషయు అది వరకు ఉండెను. బాబేలు గోపురాన్ని కట్టునప్పుడు దేవుడు భాషలను తారుమారు చేయగా, బాబేలు అనగా తారుమారు అని అర్థం. అక్కడ నుండి వందల వేల కొలది భాషలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఓకే, మెస్పొతోమియా, గ్రీకు, అరమికు, రోము, పొంతు, అరబికు, ఉరుదు ఇలా చెప్పుకుంటే వందల కాదు వేల సంఖ్యలో భాషలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలు మీకు ఆదికాండం 10వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు అది వరకు ఒకటే ఉండెను, తర్వాత విస్తారమైన భాషలుగా ఒకే భాష వేల భాషలుగా మారినన్న మాట కూడా బైబిల్ అందుకు మనకు ప్రధాన ఆధారం. అలాంటి భాషల్లోని ఒక భాష ఎడారి ప్రాంతము సౌదీ అరేబియాలో ఉండేటువంటి అరబ్బీ. వారు అరేబియా దేశస్థులు కాబట్టి ఆ దేశస్థులను బట్టి ఆ భాష పేరని అరబ్బిక్. అరేబియా ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఉన్నారు కనుక వారు పలికే పలుకులు అరబ్బిక్ అనే పదం వచ్చింది, అరేబియా. ఓకే, అలాగే ఉర్దూ ఉంది, మెస్పొతోమియా ఉన్నది, సిరియాకు ఉన్నది, ఏమంటే ఇలా చెప్పుకుంటుంటే రకరకాలైనటువంటి గ్రీక్ భాష ఉంది, అరమిక్ భాష ఉంది, మెస్పొతోమియా భాష చెప్పుకుంటే చాలా భాషలు ఉన్నాయి. సరే, అయితే స్వర్గములో ఆదాము గారు అల్హమ్దులిల్లా అని అన్నారట. రెండోది అస్సలాం వాలేకుం అంటే వాలేకుం అస్సలాం అని చెప్పేసి వారు అన్నారట. ఏమంటే ఇప్పుడు పరలోకములో మరణించిన తర్వాత ఎన్ని భాషలు ఉంటాయో తెలుసండి? ప్రకటన గ్రంథాన్ని మీరు చదవగలిగితే గనుక 10వ అధ్యాయము 11వ వచనము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10 వచనాలు మీరు గమనిస్తే ప్రతి జనములోను ప్రతి ప్రజలలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను నీవు నీ స్వరక్తం ఇచ్చి వారిని కొని అని వ్రాయబడినది. పరలోకానికి వేల కొలది భాషలు మాట్లాడేవారు పరలోకానికి వెళతారు. వారికి భూమి మీద ఏ భాషలైతే తెలుసో పరలోకంలో ఆయా భాషలు మాట్లాడు వారు పరలోకానికి వెళతారని వ్రాయబడినది. సరే, పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సృష్టికర్త అయిన దేవుడు ఏ భాషతో మాట్లాడినా అక్కడ మనకు అర్థం కావచ్చు. కానీ విచిత్రం ఏమిటంటే అస్సలాం వాలేకుం వాలేకుం అస్సలాము వరహమతుల్లా అనేటువంటి మాట కేవలం స్వర్గం నుండి భూమి మీదకి వచ్చిందన్న మాట ఉందో చూసారా? ఇక్కడ కాస్త ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు అరబ్బిక్ భాష స్వర్గములో ఆదాము మాట్లాడాడు, దేవదూతలు మాట్లాడారు అనేది నిజమైతే, మీరు ఈరోజు ముస్లింలు 5 పూటలు నమాజ్ చేస్తున్న ప్రతి సందర్భంలో దేవదూతలు మన మధ్యకు రావాలేమో. ఇప్పుడు తెలుగు భాష ఉంది, బాబు ఇట్లా రానాయన అంటాం, ఖచ్చితంగా ఆ మాట అవతల వాడికి అర్థమవుతుంది, వాడు మన మధ్యకు రాగలుగుతాడు. ఇదే మాట ఒకవేళ హిందీలో భాయ్ సాబ్ ఇది రావు భాయ్ అని అంటే అతనికి హిందీ అర్థమవుతుంది కాబట్టి దూరంగా ఉన్న వ్యక్తి మన మధ్యకు రాగలుగుతాడు. అంటే భాషను బట్టి భాష అర్థం చేసుకున్న వాడికి భాష పలుకు ఎట్లాగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే, ఒకడు పుట్టుకతో మోగవాడు, పుట్టుకతో గుడ్డివాడు, పుట్టుకతో చెవిటివాడు. అంటే వాడు పుట్టింది మొదలే తల్లిదండ్రులనే చూడలేదు, వాడి చెవికి ఏ శబ్దము అప్పటి వరకు వినబడలేదు. అలాగునే వాడు చెవిరాత వ్రాయటం కూడా వాడికి లిపి ఏమి కూడా వాడికి తెలియదు. అంటే చూడను లేదు, వినను లేదు, మాట్లాడను లేదు, కానీ వాడు మనిషే కదా. ఒకవేళ వాడికి దేవుడు అవసరమై ఉంటే గనుక వాడు ఏ భాషలో దేవుణ్ణి ఆర్జిస్తాడు? వయసు పెరిగే కొలది వాడికి తల్లిదండ్రులు చెవిలో ఓదటానికి వాడికి వినికిడి లేదు, గ్రహించుకోలేడు. తిరిగి ఏమైనా చెప్దామనంటే నోటికి మాట లేదు వాడికి. పోనీ చూసి సైకిల్ ద్వారా చూసి చెప్దామని అనడానికి కంటి చూపు పుట్టుకతో లేదు, కానీ వాడు మనిషే. పాలు త్రాగే ప్రాయం నుండి అన్నం తినే యవన ప్రాయం వరకు వచ్చాడు. సరే, వాడు ఒంటరిగా ఉన్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు, ఏంటి నా జీవితం ఏంటి అని చెప్పి అనుకుంటున్నాడు. ఇతరులను వాడు చేతితో అలా తడిమి చూస్తే మాత్రం ఇతరులకి ఈడికిలాగా 2 చేతులు, తల మీద వెంట్రుకలు ఉన్నాయి, ఆహా వీళ్ళు కూడా నాలాంటి వాళ్ళేనా అని అనుకున్నాడు. కానీ వాడికి అలా బాధ కలిగితే గనుక తన బాధను తన భావాన్ని భగవంతుడికి ఎట్లా వ్యక్తపరుస్తాడు? దానినే భాష అందాము. అంటే వాడికి ఇప్పుడు స్వర్గములో ఉన్న అల్లా మాట్లాడే అరబ్బిక్ భాష తెలుసందాం వీడికి? చాలా అజ్ఞానమైన మాటే కదా ఇది. దేవుడు భాషలకు అతీతమైన వాడు. ఏ భాషతో మాట్లాడినా
నోరు లేకపోయినా, నోటితో మాట్లాడలేకపోయినా, చెవితో వినికిడి లేకపోయినా, కంటితో చూడటానికి ఏది కనబడకపోయినా వాడికంటూ ఒక మనసు ఉంటుంది కదా, వాడికంటూ ఒక ఆత్మ అంటూ ఉంది కదా, వాడు మనకలా పుట్టిన ఒక మానవ ప్రాణే కదా. వాడికి బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన చెందినప్పుడు వాడు అంతరాత్మ దేవుణ్ణి ఘోషించదంటారా, ప్రార్థించదంటారా? అప్పుడు దేవుడు ఎట్లా వాడిని అర్థం చేసుకుంటాడు? చూడండి ఎంత విచిత్రంగా చెప్తున్నారో. ఆదాము మొట్టమొదట ఆయన మాట్లాడే మాట మొట్టమొదట హాచ్యం అని తుమ్మాడట. తుమ్మిన వెంటనే అల్హమ్దులిల్లా అన్నాడట. దూతలు ఆశ్చర్యపోయారట. అరే, ఇతనికి మన అరబ్బిక్ భాష ఎట్లా తెలుసు? ఏమంటే ఇవన్నీ చూస్తుంటే ఒక ఎడారి ప్రాంతం ఒక అరబ్బిక్ భాషను డెవలప్ చేసే విషయంలోనూ, అభివృద్ధి చేసే విషయంలోనూ, మా భాషనే ప్రపంచం అంతటికి చూపించాలనే ఉద్దేశముతోటే ఇక్కడ మహమ్మద్ ప్రవక్త యొక్క ఉద్దేశం, ఖురాన్ గ్రంథం యొక్క పూర్తి ఉద్దేశం, అరబ్బిక్ యొక్క భాష ఉద్దేశం కూడా ఇదే అన్న సంగతి మనకు తేలిపోతుంది. సలాం వాలేకుం అని చెప్పడంతో దేవదూతలట వాలేకుం అస్సలాం వరహమతుల్లా అని చెప్పేశారట. వెంటనే రిప్లై సమాధానం ఇచ్చేసారట. ఈ విధముగా చేయబడ్డ తర్వాత ఆదాముతో అల్లా చెప్పారట. ఆ తర్వాత అవ్వని ఎలా సృష్టించాడు అంటే, అతడు నిద్రపోతున్నప్పుడు ఎడమ ప్రక్క, అది కుడి ప్రక్క ఎడమ ప్రక్క అయితే బైబిల్ లేదు, అతని ప్రక్కటి ఎముకనే మాట మాత్రం బైబిల్లో ఉంటుంది. ఆ విషయం ఎందుకో దేవుడు మరుగుపరిచాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఎడమ ప్రక్క నుండి ఒక స్త్రీని సృష్టించి కళ్ళు తెరిచేలాగా ఎదురుగా వచ్చి నిలబడిందట. ఆయన భయపడిపోయి ఎవరండి మీరు అన్నాడట అవ్వమ్మని. నేనండి, నా పేరు అవ్వమ్మ, నన్ను అల్లా మీ కొరకు సహాయంగా నన్ను చేశాడు అని అంటే, సరే కదా అని చెప్పి వారిద్దరూ ఆ స్వర్గంలో అటు ఇటు తిరుగులాడుతున్నారట. మరి ఆదాము గారు 60 అడుగులు ఎత్తుతో చేయబడ్డాడని ధార్మిక పండితులు, ముస్లిం వక్తలు చెప్తున్నప్పుడు, మరి అవ్వమ్మ 58 అడుగులో, 50 అడుగులో, లేకపోతే 54 అడుగులో చెప్పాలి కదండి. ఆదాము గారు 60 అడుగులతో చేయబడ్డాడు, మట్టి బొమ్మగా 60 అడుగులు ఎత్తుతో చేశాడు ఆదాము గారు అన్నప్పుడు, మరి అవ్వమ్మ గారు ఎంత ఎత్తుంటుందండి? ఈ విషయమైన కాస్త క్లారిటీ ముస్లింలు ఇవ్వాలి. కానీ ఎందుకో ఇవ్వలేదు. తర్వాత అవ్వమ్మను చేస్తే వారిద్దరు స్వర్గంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నారట. అంతకు ముందే ఇబ్లీష్ అనబడిన వాడు స్వర్గము నుండి నెట్టివేయబడ్డాడట. మరలా స్వర్గంలోకి, మరి ఆ టైంలో అల్లా ఎక్కడున్నారు మరి ఏంటో, స్వర్గంలోకి ప్రవేశించి ఆ తినద్దు అనేటువంటి పండును ఇద్దరి చేత తినిపించాడట. కానీ బైబిల్లో నరుడు పురుషుడు లేనప్పుడు, స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది అవ్వను శోధించననే మాట మనం చూస్తాము. సరే, ఈ విధంగా వారిద్దరు కూడా పండ్లు తిన్నారట. వెంటనే వారి యొక్క మర్మవయవాలు బహిర్గతమైపోయాయట. వెంటనే వారు స్వర్గములో కొన్ని ఆకులు రాలిపోయి ఉంటే ఆకులు తమ మొలకు చుట్టుకున్నారట. ఈ పనులన్నీ ఎక్కడంటే తూర్పు దిక్కుని ఏదేను తోట కాదండి, ఈ పనులన్నీ ఆల్రెడీ స్వర్గంలోనే జరుగుతున్నాయట. అప్పుడు మరలా అన్నాడట, వీరు నువ్వు మోసగించినందుకు నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. మళ్ళీ రెండోసారి తోసేసాడట. అప్పుడు అల్లాతో ఆ యొక్క ఇబ్లీస్ అన్నాడట, భూలోకము అంతమయ్యే వరకు నాకు వ్యవధి కాలం ఇమ్ము, నీ ప్రజలు దారి మళ్లించే విధంగా చేసే బాధ్యత నాది. నీ దారిలో ఉంటారో నా దారిలో ఉంటారో నువ్వు నేను తేల్చుకుందామని చెప్పి అల్లా గారితో ఈ హిబ్లీష్ అనేటువంటి శైతానుడు గొడవ పడ్డాడట. ఇంతకీ హిబ్లీషు దేవదూతలకు చేరినటువంటి వాడా, జిన్నత్తాలకు చేరినవాడా? ఎందుకంటే దూతలందరూ నమస్కారం చేయమని చెప్పినప్పుడు హిబ్లీష్ నమస్కారం చేయకుండా ఏమనంటే, నన్ను అగ్నితో సృష్టించావు అని అన్నాడు. ఈ మాట ఖురాన్లో రాయబడినది. నన్ను అగ్నితో సృష్టించావు అన్నాడు. మరి అగ్నితో సృష్టించబడిందేమో జిన్నత్తాలు అని చెప్పి, దేవదూతలను మాత్రమే కాంతితో సృష్టించాడు అని అన్నప్పుడు, అంతకుముందు జిన్నత్తాలు అనబడిన వారు అగ్నితో పుట్టించిన వారిని భూమి మీదే ఉంచాడు. వారు ఒకరిని ఒకరు రక్తం వచ్చేలా పొడుచుకు చచ్చారని చెప్పి రాయబడింది. మళ్ళా వాళ్ళని తీసుకొని వెళ్ళి, బ్రతుకున్న వాడిని తీసుకెళ్ళి సముద్ర దీవుల్లో బయటికి రాకుండా దూతలు వెళ్ళి వారిని సముద్ర దీవుల మధ్య ఉంచేశారట. ఇప్పుడు కూడా ఉన్నారట వాడు సముద్ర దీవుల్లో. అండ్ అప్పుడప్పుడు ఈ యొక్క సుదూర్ఘ ప్రయాణాలు చేసి ఆ యొక్క ఛానల్ వారు కొంతమంది ఆ విషయాలు తెలియపరుస్తుంటారు. మేము పలానా కార్ అడవిలోకి వెళ్ళాం, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళాం, అక్కడ ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేని నరరూప రాక్షసులను, నరమాంస భక్షకులను, ఈ కొండ జాతి ప్రజలను మేము చూసామని చెప్తుంటారు. ఇది ఆల్రెడీ ప్రపంచం అంతా ఈ విషయాలు మనం ఎరిగిన వారు మనం చూస్తున్నాం. ఇంతగా నా తెలియక అడుగుతాను, సముద్ర దీవుల్లో కూడా ఈరోజు మనుషులు వెళ్తున్నారు కదా,
ఇప్పుడు యువతల నుండి అవతలకు పడవల మీదో వాడల మీదో లేకపోతే హెలికాప్టర్ మీద ఎన్నో మొత్తం మీద సముద్ర దీవుల్లోకి ప్రజలు వెళ్తున్నారు. అక్కడే కూడా అన్వేషిస్తున్నారు, వాస్తవాలు వెదులోకి తీసుకొస్తున్నారు. అలా ఏం చెప్తున్నారు, మనుషులు సముద్రము దాటకుండానట్లు, సముద్రం మధ్య దీవులో ఉన్న వీళ్ళు కూడా ప్రజల మధ్యకు రాకుండానట్లు ఈ యొక్క జిన్నతాలను తీసుకొని వెళ్ళి సముద్రము మధ్య ఉన్న దీవుల్లో విడిచిపెట్టేయండి అన్నాడట. అప్పుడు దేవదూతలు వెళ్ళి అగ్నితో ముందు చేయబడిన ఈ జిన్నతాలను తీసుకొని వెళ్ళి సముద్రం దీవుల మధ్యలో వారిని వదిలివేయటం జరిగింది అని చెప్పేసి వ్రాయబడినది. ఇక ఇబ్లీష్ కూడా భూమి మీదకి త్రోసివేయబడ్డాడట. అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఆదాము అవ్వ స్వర్గంలో ఉన్నారు. వీళ్ళిద్దరిని ఏం చేశారట దేవదూతల చేతల్లా, ఆదామును తీసుకెళ్లి శ్రీలంకలో పెట్టండి అన్నాడట. ఈ మాట కూడా ఆ యొక్క ధార్మికులు ముస్లిమ్స్ వక్తలు చెప్తున్న మాటలే, నా మాటలు కావు ఇవి. అప్పుడు అల్లా అనుకున్నారట, ఇదిగో శ్రీలంకకు తీసుకెళ్ళి ఆ యొక్క ఆదాము గారిని అక్కడ విడిచిపెట్టేయండి అన్నారట. అప్పుడు దేవదూతల సహాయం చేత భూమి మీద పారవేయబడ్డాడట. ఆ ప్లేస్ ఎక్కడంటే సరిగ్గా ఒకప్పుడు భారతదేశముతో కలిసి ఉండి అఖండ భారతదేశములో కలిసి ఉండేటువంటి శ్రీలంక అనేటువంటి ప్రదేశములో ఆదామును దేవదూతలు విడిచి వెళ్ళిపోయారటండి. ఆదామును విడిచి వెళ్ళిపోయారట. ఎక్కడ? శ్రీలంకలో. ఈ విషయం ఎలా ఉన్నదంటే రామాయణములో సీతమ్మను రావణాసురుడు శ్రీలంకకి తీసుకెళ్ళిపోయిన స్టోరీలా కనబడుతుంది. ఇది చూస్తుంటే శ్రీలంకకి తీసుకొని వెళ్ళిపోయి సీతాదేవిని అక్కడ దాచిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. కాస్త స్టోరీ చూస్తుంటే దేవదూతలు ఆదాము గారిని తీసుకెళ్ళి శ్రీలంకలో విడిచిపెట్టేశారట. మరి ఇప్పుడు అవ్వమ్మ ఉంది కదా, అవ్వమ్మని తీసుకెళ్ళి మక్కా ప్రాంతం ఉండేటువంటి సౌదీలో ఓ చోట ఆమెను పారేశారట. వీళ్ళిద్దరు కొన్ని సంవత్సరాల వరకు ఒంటరిగా అక్కడ ఆమె ఇక్కడ ఈయన ఏడుస్తున్నారట. అంటే విచిత్రం ఎలా ఉన్నదంటే వాస్తవానికి అవ్వమ్మను తీసుకెళ్లి శ్రీలంకలో పడేస్తే పూర్తిగా సీతమ్మ అయిపోద్ది ఇప్పుడు ఆవిడ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మగవాడిని తీసుకెళ్ళి ఆదాముని తీసుకెళ్ళి శ్రీలంకలో పడేశారు. ఆ యొక్క అవ్వమ్మ గారిని ఏమో సౌదీలో తీసుకెళ్ళి పాడేశారట దేవదూతలు తీసుకొని వెళ్ళి. అంటే రాముడేమో అరణ్యములో ఉన్నాడు, అరణ్యవాసిగా ఉన్నాడు. 12 సంవత్సరాలు అరణ్యవాసం, 2 సంవత్సరాలు అజ్ఞాతవాసం. ఈ విధముగా వారు మొత్తం మీద 14 సంవత్సరాలు రాముడు ఎలాగైతే ఉన్నారో ఒకరికొకరు వేరుగా, అలాగే ఇక్కడేమో సీతమ్మ ఏమో సౌదీ అరేబియాలో ఉన్నదట, ఆదాము గారేమో శ్రీలంకలో ఉన్నారట. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మరి అలా కలుసుకున్నారు వారు. సముద్రాలు దాటుకుంటూ ఎలాగ వెళ్ళారో మొత్తం మీద, లేకపోతే ఎడారి త్రోవలో ప్రయాణం చేశారు వీళ్ళిద్దరు కలిసి. వీళ్ళిద్దరు ఒక చోట కలుసుకున్నారట. ఎవరు? ఆదాము గారు అవ్వమ్మ గారు కలుసుకున్నారట. అప్పుడు అనుకున్నట్టున్నారు, స్వర్గంలో చేసింది నిన్నే కదా, అయ్యో నిన్నే కదా అని వీళ్ళిద్దరు అనుకున్నట్టున్నారు. ఆ తర్వాత వారిద్దరూ సమకూర్చబడి వారి యొక్క దాంపత్య జీవితంలో సరిగ్గా అవ్వమ్మ 20 కాన్పుల బిడ్డలను కన్నాదట. ఈ మాటలు కూడా ముస్లిం వక్తలు చెప్తున్న మాటలు. ఏమంటే ఏదైనా చెప్తే ఖురానుకు సరిపడిన విషయాలే చెప్పాలి. ఇంతకుముందు నేను చెప్పాను, మట్టితో చేశాడు, వీర్య కణములతో చేశాడు, ఎర్రని రక్తముద్దతో చేశాడు, కుళ్ళిపోయిన మట్టితో చేశాడు, ఎగిసిపడే నీళ్లతో చేశాడు, మట్టితో చేశాడు, ఏమంటే కష్టములు అనే ముద్దతో ఆదామును చేశాడు. ఈ విషయాలన్నీ నేను ఖురాన్లో చూపిస్తా, రిఫరెన్సులు ఉన్నాయి. కానీ శ్రీలంకకి తీసుకొచ్చి ఆదామును పడేశారు, అవ్వమ్మను తీసుకెళ్లి దేవదూతలు సౌదీలో పాడేశారు అని ఈ విషయాలు ఎట్లాగా చెప్పగలుగుతున్నారు ఇవి? మళ్ళీ దీనికి వ్యాఖ్యానకర్తలో ధార్మిక పండితుల యొక్క అభిప్రాయాలు అని చెప్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలు ఖురాన్లో చాలా ఉన్నాయి. అందుకే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుని కూడా సిలువ వేయబడలేదు. అసలు వాస్తవానికి దివ్య ఖురాన్లో క్రీస్తు సిలువ వేయబడలేదనే మాట మాత్రమే కనబడుతుంది తప్ప, దీనికి వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే యేసువారిని బంధించుటకు యేసువారిని ఒక ఇంట్లో బంధించిరి, ఆ ఇంట్లో యేసును ఉంచగా తర్వాత యేసును తెచ్చుటకు తమ తాలూకా మనుషుడు వెళ్ళగా ఆయన రూపమునకు అల్లావారు అతని రూపం. ఈ విషయాలైతే దివ్య ఖురానులో లేనేలేవు. ఇవన్నీ వ్యాఖ్యానాలే, అంటే ఊహ కొలది వారు దాన్ని అక్కడికి వాళ్ళు రకరకాలుగా మార్చుకోవటం జరుగుతూ వచ్చింది. ఇటీవల కాలంలో ఈ ఖురాన్ గ్రంథాన్ని ఈ మధ్యకాలంలో కొత్తగా ముద్రించారు. ఇది లేటెస్ట్, ఇవి చాలా కొత్తగా వచ్చిందన్నమాట. ఇందులో కొన్ని ఉండవలసినవి లేవు, లేని విషయాలు చాలా వరకు ఇందులో కలిపేయటం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు నా చేతిలో ఉండేటువంటిది ఇది కూడా ఖురానే.
ఈ ఖురానుకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది చిన్నదే కానీ దీనికంటే ఎక్కువ విషయాలు ఇందులోనే ఉన్నవన్నమాట. చాలా విషయాలు ఉండవలసిన కొన్ని తగ్గించడం జరిగింది కూడా. సరే, ఈ విధముగా ఆమె 20 కానుపులు కన్నదట. ప్రతి కానుపులో ఆడమగ 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 ఇద్దరేసి చొప్పున అలాగా 20 కాన్పులు, మొత్తం మీద 40 మంది బిడ్డలను అవ్వమ్మ ఆదాము ద్వారా కన్నదట. అయితే ఇప్పుడు కయ్యను హేబేలు యొక్క వృత్తాంతం ముందు చూసారండి. అతడు హేబేలును అతని అర్పణమును అంగీకరించెను అనే మాట ఉందో చూసారా? అసలు ఎందుకు వీళ్ళు బలి అర్పించటానికి కారణం అని అంటే, తొలిట మానవులు ఆదాము అవ్వే, వాస్తవం చెప్పాలంటే ఇంకా ఎవరూ లేరు. ఆ తర్వాత తొలి సంతానం వారికి కయ్యేలు, తర్వాత సంతానం హేబేలు, మూడవ సంతానం షేతు. ఈ విధముగా లైన్గా ఆదాముకి కొడుకులు పుట్టారు, కుమార్తెలు కూడా పుట్టారు. ఆదాముకు పుట్టినటువంటి కుమార్తెలలో ఒక కుమార్తెను కయ్యను పెండ్లి చేసుకున్నాడు. ఇది వాస్తవం. అలాగే షేతు అనబడిన వాడు కూడా ఆదాము యొక్క కుమార్తెలు ఒక కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ సృష్టి క్రమం అనేటువంటిది ఒకే తల్లిదండ్రుల నుండి వెలుగులోకి వచ్చాయి ఈ విషయాలు. ఆ రోజు వారు ఆ విధంగా జీవించి అలా భార్యాభర్తలుగా దాంపత్య జీవితం శారీరంగా కలవకపోతే మానవ సృష్టి ఈ రోజు ఇంతగా మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి దీన్ని తప్పుగా పరిగణించడం కూడా చాలా తప్పే. అసలు తప్పు అన్నమాట అనకూడదు. సృష్టి క్రమం, సృష్టి ధర్మం. దేవుడు 100 ఆదాముల్ని నేలమట్టితో చేసి 100 అవ్వమ్మ స్త్రీలను నేలమట్టితో చేయలేదు. చేసిందే ఇద్దరిని చేశాడు. ఆ ఇద్దరి నుండి కోటాను కోట్ల జతలుగా మనందరం ఈ భూమి మీద స్త్రీ పురుషులుగా మనందరం పుట్టుకొచ్చాం. అయితే దేవుడైన యెహోవా ప్రారంభంలో ఆదాముతో మాట్లాడిన దేవుడు ఆ తర్వాత మౌనమైపోయాడు మాట్లాడటం. ఆదాము అవ్వను వారి యొక్క కుమారులు ప్రస్తావించడం జరుగుద్ది. ఏమని? సృష్టికర్త దేవుడు ఒక్కడే, మీరే ఆది తల్లి తండ్రులు, మీ నుండి మేము పుట్టాము. మరి ప్రారంభంలో మీతో మాట్లాడిన దేవుడు మరి ఇప్పుడు ఎందుకు మీతో మాట్లాడతా లేదు? అసలు దేవుడు మాతో మాట్లాడాలంటే మీకులాగా మేమేం చేయాలని ఆ కుమారుల ప్రస్తావన. అప్పుడు తండ్రి అయినటువంటి ఆదాము, అరే బాబు పని చేయండిరా, మీ అమ్మతో నాతో దేవుడు చాలా కాలం మాట్లాడాడు, మరి ఎందుకో మేము చేసిన అపరాధాన్ని బట్టి ఏదేను తోటలోంచి బయటికి నెట్టివేయబడ్డాము, దేవుడు మాతో ఇక మాట్లాడడం ఆగిపోయాడు. ఒకవేళ దేవుడు మీతో ఏమైనా మాట్లాడతాడేమో, దేవునికి ఇష్టమైన పని ఏమైనా మీరు చేయండి. మేము ఆయనకి ఇష్టము కాని పని చేసి దేవుని స్వరం వినే అర్హత కోల్పోయాము. కనీసం మీరైనా ఆయనకి ఇష్టమైన పని ఏమైనా చేయగలిగితే దేవుడు ఇష్టపడితే మీతో మాట్లాడతాడేమో అన్న మాటే మాట్లాడుండొచ్చు. అప్పుడు హేబేలు గొర్రెల కాపరి, కయ్యను ధాన్యము స్వేద్యపరచువాడు. అప్పుడు వారి ఇరువురు కూడా తీసుకొచ్చి ఎదురుగా పెట్టి, తండ్రి మా తల్లిదండ్రులతో మాట్లాడినట్లు మాతో కూడా మాట్లాడు, నీవు అర్పణం అంగీకరించినప్పుడు మాతో మాట్లాడేవని చెప్పి మేము అనుకుంటామన్నట్టు వారిద్దరూ రెండు కూడా అర్పణములు అక్కడ పెట్టినప్పుడు హేబేలును అతని అర్పణమును యెహోవా అంగీకరించను. ఎందుకు హేబేలు అతని అర్పణ అంగీకరించినట్టు, భవిష్యత్తులో దేవుని కుమారుడైన క్రీస్తు హేబేలు వలె గొర్రెలకు మంచి కాపరిగా రాబోతాడాయన. ఇది సూచన. వాస్తవం చెప్పాలంటే దేవుని దృష్టికి కయ్యూను ఎంతో హేబేలు అంతే, హేబేలు ఎంతో కయ్యూను అంతే. ఇద్దరులో ఒకటి ఎక్కువ మంచోడు కాదు, ఒకటి ఏమి చెడ్డవాడు అని కూడా కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడు ముందే రూపుదిద్దాడు. జగత్ పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రె పిల్ల. కాబట్టి ఇప్పుడు హేబేలు గొర్రెలకు కాపరి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏ గొర్రెను మేపలేదు. కానీ 100వ కీర్తన ప్రకారము యెహోవాయే దేవుడని తెలుసుకుని మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని రాయబడింది. యేసు వారు 10వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమిచ్చును అన్నాడు. సరిగ్గా హేబేలును అక్కడ ఇష్టపడటానికి కారణం, హేబేలు గొర్రెల కాపరి, అక్కడ క్రీస్తు కనబడుతున్నాడు. ఇది వాస్తవం. అందుకు హేబేలు అర్పణము దేవుడు అంగీకరించను. అందుకు తన సహోదరుడు కోపాచిత్తుడై తన తమ్ముడైన హేబేలును చంపివేశాను. ఇది బైబిల్ ప్రకారం వాస్తవం. ఖురాన్లో ఏమంటాడు, ఒక అమ్మాయినట వీళ్ళిద్దరు ఇష్టపడ్డారట. అంటే ఆదాము సంతానం పిల్లల్లోనే ఒక అమ్మాయిని నేను చేసుకుంటాను పెళ్లి అన్నాడు. అప్పటి వరకు పెళ్ళి అనే ప్రస్తావన ఉందండి. బాజాలు, భజంత్రీలు,
లేకపోతే బైబిల్ మార్చుకోవటమో, లేకపోతే తాళి కట్టమో, లేక నికా చేయటమో, ఇలాంటి పెళ్ళులు అనేవి ఏమైనా ఉన్నాయంటారా? కానీ విచిత్రం ఏమిటంటే, ఒక అమ్మాయి కొరకు వీళ్ళిద్దరట నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను అని వాదాపవాదాలు అడిగితే అప్పుడు ఈ విషయం తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు తండ్రి అన్నాడంట, కయ్యంత అన్నట్ట, లేదురా అబ్బాయి, ఈ అమ్మాయిని హేబేలే పెళ్లి చేసుకోవాలా, నువ్వు కాదురా అని తండ్రి సంజాయించాడంటే పెద్ద కొడుకుతో. అప్పుడు వీళ్ళిద్దరికి ఒక మాట అంటే, అయితే పని చేయండి, ఈ అమ్మాయి ఎవరికి సొంతం అవ్వాలనేది అల్లాయే నిర్ణయిస్తాడు, ఓ పని చేయండి, మీరిద్దరు కుర్బానీలను అర్పించండి. ఆదమ్ గారు డైరెక్షన్ ఇచ్చారట ఇలాగా. అమ్మాయి పెళ్లి కోసం ఇది కూడా అమ్మాయిని సొంతం చేసుకోవటం కొరకు అర్పణములు అర్పించమని చెప్పారు. ఈ మాట ముస్లిం ధార్మిక పండితులు చెప్తున్నారు. సరే, అప్పుడు వీళ్ళిద్దరు కూడా కొంత ధాన్యము, కొన్ని గొర్రెలను తీసుకొచ్చినప్పుడు హేబేలు యొక్క అర్పణమును అల్లా గారు అంగీకరించి ధార్మిక పండితులు చెప్తున్నారు. కానీ ఇంకో చోట ఏమంటాడంటే, చిన్నవాడే పెద్దవాడిని చంపేసిందనే మాట కూడా రాయబడినది. ఆ విషయం ముందు ముందు మీకు తెలియపరుస్తాను. సరే, మొత్తం మీద ఒక అమ్మాయి కోసం వీరిద్దరు కూడా కొట్టుకు చచ్చేంత పరిస్థితి ఎదురయ్యిందని చెప్పేసి ధార్మిక పండితులు అంటే ముస్లింస్ వక్తలు హేబేలు కయ్యను యొక్క బలి అర్పణం ఎందుకు వచ్చింది అంటే, ఒక అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుందా అన్న ఉద్దేశంతో, ఎవరికి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, ఎవరు చేసుకోవచ్చు అన్న ఉద్దేశము కొలదే వారిరువురు కూడా అర్పణములు తీసుకొచ్చి అర్పించారని చెప్పి ముస్లింస్ యొక్క వక్తలు తెలియపరుస్తూ వచ్చిరి. సహోదరులారా, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ముస్లిం సహోదరులు ధార్మిక పండితులను చెప్పుకుంటూ, ముస్లింస్ అంటే ఖురాను గ్రంథాన్ని పలు రీతులుగా దానిని అనువాదించి లేకపోతే వ్యాఖ్యానం చేసే వ్యాఖ్యానకర్తలు పండితులు చెప్తున్నటువంటి విషయాలు. మరి ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఈ వాస్తవాలు ఇవి నిజంగా అవాస్తవాలా వాస్తవాలా అనేటువంటిది ఇటు క్రైస్తవులు అటు ముస్లిం సహోదరులు కూడా గమనించాలి. బైబిల్లో ఒక్కసారి ఆదామును నేలమట్టుతో సృష్టించిన దేవుడిని యెహోవా అన్న మాట ఒక్కచోటే ఉంటుంది తప్ప, ఇక బైబిల్లో 66 పుస్తకాలు అనగా నా చేతుల్లో ఉన్న బైబిలు, ఈ యొక్క బైబిలు పరిశుద్ధ బైబిలు, ఇంకెక్కడా కూడా దేవుడిని యెహోవా నేలమట్టితో ఆదామును సృష్టించినన్న మాట లేదు. కానీ ఖురాన్లో దాదాపు పలు చోట్ల మేము ఆదామును ఇలా చేసాము, దూతలు నమస్కారం చేయమని చెప్పాము. ఏమన్నా ఒక్కసారి చెప్తే సరిపోదండి? ఇప్పుడు చెప్తున్నది ఆ యొక్క మొహమ్మద్ గారికి అనుకుందాం, ఖురాను జిబ్రాయిల్ దూత తెచ్చాడు అనుకుందాం, చెప్పేది దేవుడే అని అందాం, మధ్యవర్తి ఒకవేళ గబ్రియల్ దూత అందాము. ఒకసారి చెప్పాడు కదా, ఓ ఆదాం లేకపోతే ఓ యొక్క మొహమ్మద్, అల్లా ప్రారంభములో ఆదామును నేలమట్టితో ఇట్లా సృష్టించాడు, ఇలా చేసాడంటే సరిపోయే కదా. ఆదాము గారిని మేము ఇలా చేసాం, దూతలు నమస్కరించమన్నాం, ఇబ్లీస్ తిరస్కరించండి, ఇలాగా పలు చోట్ల ఈ మాట 2వ అధ్యాయంలో రాయబడినది, 15వ అధ్యాయంలో రాయబడింది, 7వ అధ్యాయంలో రాయబడినది, 35వ అధ్యాయంలో రాయబడింది, 25వ అధ్యాయంలో రాయబడింది, 38వ అధ్యాయంలో రాయబడింది, 90 అధ్యాయంలో రాయబడినది, తర్వాత 96వ అధ్యాయంలోనూ కూడా రాయబడినది, తర్వాత 20 అధ్యాయము 16, 23 వరకు రాయబడినది. ఏమంటే ఇన్ని రీతులుగా ఒక్క ఆదాము స్టోరీని అదే ముహమ్మద్ ప్రవక్త గారికి ఇన్ని పర్యాయములు చెప్పటం ఇంత అవసరం ఉందంటారా? ఖురాన్ అంతట్లో చాలా చోట్ల ఆదామును మేము మట్టితో చేసాం, ఆదాము గారిని మేము ఇలా చేసాం, ఇలా చేసామని ఇన్నిసార్లు చెప్పడం అవసరం ఉందంటారా? కాబట్టి ముస్లిం సహోదరులారా, మీరు ఏదైనా ఒకవేళ సత్యం చెప్పాలనుకున్నప్పుడు ముందు మీరు ఖురాన్ గ్రంథాన్ని బాగా విశ్లేషించండి, చదవండి. ఏదైనా ఒక విషయం మాట్లాడితే లేదు మీరు అరబ్బిక్ నేర్చుకొని చదవాలి, మరి అరబ్బిక్ నేర్చుకుని చదవాలి అని అన్నప్పుడు తెలుగులో మీరు గ్రంథాలను ఎందుకు ముద్రిస్తున్నారు? మరి తెలుగులో ఈ హదీసులు కానీ ఖురాన్ అనేవి తెలుగులో మీరు ప్రింట్ చేయకూడదు కదా, వాటిని తెలుగులో రానివ్వకూడదు కదా. అంటే తెలుగులో మీరు ముద్రించి దేనికి? అందరూ చదువుకోవాలనే కదా. మళ్ళీ చదువుతున్నప్పుడు లేదు అక్కడ అలా ఉండదు, అరబ్బిక్లో ఇంకోలా ఉంటుంది అంటే ఇన్ని తిరకాసు మాటలు చెప్పటం ఎంతవరకు ముస్లింలైన మీ దృష్టికి ఇది న్యాయమో మీరు ఆలోచించుకోండి. కాబట్టి నా అన్వేషణలో ఖురాన్ పరిశోధనలో నాకు తెలిసినటువంటి వాస్తవాలు ఏంటంటే, ఆదామును కుళ్ళిపోయిన మట్టితో చేశాడు అల్లా, 1. 2, నల్లని పొడిలాడే మట్టితో చేశాడు. తర్వాత
నల్లని మట్టితో చేశాడు, మామూలు మట్టితో చేశాడు, కష్టాలు ముద్దతో చేశాడు, వీర్యము ముద్దతో చేశాడు, నెత్తుటి ముద్దతో చేశాడు, పారే సెలయేరులతో నీళ్లతో ఆదామును చేశాడు. ఇంతకీ ఇన్ని రకాలుగా ఇవన్నీ కరెక్ట్ అందామా? మనుషులో రక్తం ఉంటుంది, మరి ఆ మాటకు వస్తే జంతువులు కూడా రక్తం ఉంటుంది. మనుషులు మనకు శరీరం ఉంది, జంతువులకు కూడా శరీరం ఉంది. మనకు మాంసం ఉన్నట్టు మాంసం జంతువులకు కూడా ఉంది కదా. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి రీతిలో ఆదాము సృష్టి క్రమాన్ని మనం చూస్తున్నాం. 60 అడుగులు ఎత్తులో చేసేడట. మరి అవ్వమ్మ గారిని ఎన్ని అడుగులు ఎత్తు తయారు చేశాడో అది చెప్పలేదు. తర్వాత మొట్టమొదట ఆదాము గారి స్వర్గంలో వచ్చిందట తుమ్మట. హచ్ అని తుమ్మితే అస్సలాం ఇక వెంటనే అల్హమ్దులిల్లా అనేసారట. దేవదూతల మధ్యకి వెళ్ళేసరికి అస్సలాం వాలేకుం అని చెప్తే వాళ్ళు కూడా వెంటనే వాలేకుం అస్సలాం రహమతుల్లా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారట. మరి ఈ మాటలన్నీ కూడా స్వర్గంలో ఉన్నాయట. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే అరబిక్ యొక్క భాషను, అరబీ భాషను ఒక ఉన్నతమైన భాషగా వెలుగులో తెచ్చేటువంటి ప్రయత్నమే ఇన్ని రకాలైన మాటలు ఇందులో కల్పితం చేయబడ్డాయి అనేటువంటిది వాస్తవముగా మనకు అర్థమవుతుంది. ఇందుకే నేను చివరిగా చెప్పే విషయము, ఆదామును 7 రకాలైనటువంటి రీతిలో చేశానంటున్నారు. ఈ 7 అసలు ఆదాము దేంతో చేశాడు అనేది తెలియాలి. దేంతో సృష్టించాడు ఆదాముని? ఇంతకీ 7 పదార్థాలు మిక్స్డ్ చేసి ఏదో మిక్సీలో ఆ కూరగాయలను వేసేసి తరిగేసినట్లుగా, మిక్సీ కొట్టేసినట్లుగా మొత్తం ఈ పదార్థాలు అన్నిటితో చేసాడు అనేది నిజమా? లేదంటే ఒకసారి ఒక పదార్థంతో, ఇంకోసారి ఇంకో పదార్థం, ఒక పార్ట్ ఒక పదార్థం, ఇంకో పార్ట్ ఇంకో పదార్థం అలాగలా చేసుకుంటూ వెళ్ళాడని అందామా? లేకపోతే ఒకే పదార్థంతో నిలువెత్తు ఆదామును చేశాడని అని అనుకుందామా? వీటికి సరైనటువంటి సమాధానాలు మీరు విశ్వసించే దివ్య ఖురానులో నుండి చెప్పాలి. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక రండి, ఈ విషయాలు నేను చెప్తున్న మాటలు ఖురానులో ఉన్నాయో లేవో మీకు చూపిస్తా. ఇక 60 అడుగులు ఎత్తు, ఆయన తుమ్మాడు, ఈ విషయాలు నేను చెప్పినవి నా మాటలు కాదు, ఇది మీ ముస్లిం పండితులు చెప్పినటువంటివి. నా దగ్గర ఆధారాలు ఉన్నవి. వాళ్ళ యొక్క ప్రసంగాలలో వారు చెప్తున్న హదీసులు ఇలా ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి, 60 అడుగులు ఎత్తు చేయబడ్డాడని వాళ్ళు అంటున్నట్టు మీ ముస్లిం సహోదరులు చెప్తున్న మాట తిరిగి మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి ఒకవేళ తప్పు అయితే కనుక వాళ్ళ చేత ఆ మాటలను రద్దుపరచండి. సహోదరులారు, మీరు ఎక్కడైనా ప్రసంగాలు చేసినప్పుడు ఇలా లేని విషయాలు మీరు చెప్పబాకండి. ఖురానులో ఏవైతే ఉన్నాయో ఖురానులో ఉన్నవి ఉన్నట్టుగా మీరు చెప్పండి తప్ప హదీసుల్లో ఉన్నవి ఈ విధంగా ఆదాము గారు తుమ్మారు, దగ్గారు, అల్హమ్దులిల్లా అని అన్నారు, ఈ విషయాలు పబ్లిక్లో చెప్పకండి అని చెప్పి మీరు చెప్పుకోండి వాళ్ళకి. అప్పుడు సమాజంలో ఆ మాటలు చెప్పకుండా కాస్త ఆగితే కాస్త బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈరోజు ఇంతమంది అటు హిందువులు కూడా ఖురాన్ మీద ఇన్ని రకాలుగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ప్రసంగాలు చేసే ధోరణి రకరకాలుగా ఉండుటాలను బట్టే అందరికీ అవకాశం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ముందు ఒక ఖురాను సరైనటువంటి గ్రంథాన్ని దాన్ని ఉంచి మిగతా వాటిని మాత్రమే పూర్తిగా వెలుగులోకి మీరు తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఖురాన్లో ఉన్నవి మరొక దాంట్లో లేవు, మరొక దాంట్లో ఉన్న మాటలు మరొక దాంట్లో కనబడతా లేదు. కాబట్టి నా సహోదరులు ఇంతవరకు చాలా చక్కని విషయాలు మీరు విన్నందుకు వారి ప్రభు పేరిట నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరొక భాగముతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుణ్ణి తన కృపాక్షేమాలు, తన సన్నిధి మనపై తోడై నీడగా ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.